యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒక యాంకర్గా తన కెరియర్ అనేది మొదలు పెట్టిన తర్వాత సీరియల్స్ చేసుకుంటూ యాక్టర్గా మరి ముందుకెళ్తూ ఉన్న ఒక లేడీ అనమాట. ఆవిడే నివితా మనోజ్ గారు. మిమ్మల్ని చూసేటప్పటికి ఏంటంటే పెద్ద కళ్ళు, దాంతోపాటు రింగుల జుట్టు, సో మలయాళం ఫీచర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. I did act in Malayalam too. They also owned me. Okay. Maybe thanks to my mother and her genes. ఇంత కళ్ళు, ఇంత మంచి కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. అయితే మదర్ పోలిక అనమాట. అండ్ చాలా మూవీస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు. ఎలా ఉంది జర్నీ? చాలా ఎక్కువ మూవీస్ వస్తున్నాయని చెప్పాను. అలాగని ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్, అంటే ఇట్స్ గుడ్. ఒక రిలీజ్ తర్వాత ఇంకొక మూవీ అట్లీస్ట్. ఏంటి స్క్రిప్ట్స్ సెలెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ఇట్లా చూసిగా ఉంటారా? ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు అంత సెలెక్షన్ చేసేంత అంత స్కోప్ ఉండదు. లైక్ ఇట్స్ నాట్ లైక్ మార్నింగ్ యూ విల్ వేకప్ టు 10 స్క్రిప్ట్స్ అండ్ యూ విల్ చూస్ వన్ అమాంగ్స్ట్. అలా లేదు. ఇంకా మనకి అంత లగ్జరీ. నేను కనెక్ట్ అవ్వగలిగే రోల్స్ నేను చేయగలను కదా. సో నేను కనెక్ట్ అవ్వలేనిది, నన్ను నేను చూసుకోలేని రోల్ నేను చేయలేను. సో అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ అట్లాగని చాలా రిజెక్ట్ చేసేసాను నేను అని చెప్పను. మీతో కాంబినేషన్ సీన్ ఒకటి చెప్తాను. నన్ను లూజ్ అన్నాడే అని చెప్పేసి ఇప్పుడు 15 years తర్వాత దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ అని చెప్పి ఏదో ట్రోల్ చేస్తున్నారు. నన్ను లూజ్ అన్నాడే. అంటే ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే దానికి తగ్గట్టు మనం చూపించాలి. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయని డైరెక్టర్ చూపించాలన్నప్పుడు సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. అన్ని ఒప్పించి ఎలా ముందుకు వెళ్ళిపోయారు? మిర్రర్లో చూసుకున్నప్పుడే ఐ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ అని తెలుస్తుంది. అండ్ దట్టు అందరూ చెప్తారు కదా, ఇప్పుడు మీరు రాగానే మీరు మలయాళీ యాక్ట్రెస్ లా ఉన్నారు, ఎవరో మలయాళీ హీరోయిన్ లా ఉన్నారు. మీకు కొంచెం శోభన్ గారి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాజ్ అబౌట్ టు టెల్. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు శోభన్ గారిలా ఉన్నాం. అది చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ ఉంది కదా. చిరంజీవి గారితోనే యాక్చువల్లీ ఐ యాక్టెడ్ మోర్ దాన్ 7 scenes. మీకు తెలుసు కదా, పెద్ద మూవీస్ లో లెంత్ వల్ల చిన్న యాక్టర్స్ సీన్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకే సెట్ లో ఇప్పుడు మీకు నాకు ఎంత దూరం ఉంది, ఇంత దూరంలో వర్క్ చేశాను. ఆయన నాతో మాట్లాడారు. మీకు ఒకలాంటి పూనకం, వైబ్రేషన్ ఏవేవో వస్తాయి. అలాంటి పూనకం వచ్చింది నాకు చిరంజీవి గారి నుంచి. అంత వైబ్రేషన్ ఉంది. ఐ థింక్ ఇలాంటి వైబ్రేషన్ ఇంకొకసారి కూడా వచ్చే ఉంటుంది అనుకుంటా. హరిహర వీరమల్లు, అందులో కాంబినేషన్ సీన్స్, బాగా పెద్ద రోలు, నియర్లీ బాగా పెద్దదని అంటే లైక్ 20 minutes డ్యూరేషన్ అనేది కూడా. నేను ఆడిషన్ చేసిన దాని ప్రకారం నేను 35 days RFC లో షూట్ చేశాను. ద సీన్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ సీన్, బిగ్ సీన్. ఇంటర్వెల్ లో వస్తుందని చెప్పారు. అండ్ కంప్లీట్లీ విత్ కళ్యాణ్ గారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఒక యాంకర్గా తన కెరియర్ అనేది మొదలు పెట్టిన తర్వాత సీరియల్స్ చేసుకుంటూ యాక్టర్గా మరి ముందుకెళ్తూ ఉన్న ఒక లేడీ అనమాట. ఆవిడే నివితా మనోజ్ గారు. అండ్ ఆవిడని చూసేటప్పటికి అందరం మలయాళం అనుకుంటుంటాము. సో ఆవిడ మలయాళం నుంచి వచ్చారో లేకపోతే తెలుగువారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి మలయాళం స్టైల్లోనే ఆవిడకి హాయ్ చెప్పేదా. హాయ్ అండి. హాయ్. నేను సౌఖ్యమారా? సౌఖ్యం 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 సౌఖ్యం. ఎన్నైతే సౌఖ్యం సౌఖ్యం. నేను తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి. బట్ మలయాళీలో ఉన్నామని చెప్తే ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. బికాజ్ ఆల్ మల్లు గర్ల్స్ ఆర్ సో బ్యూటిఫుల్, సో సక్సెస్ఫుల్. అంటే తెలుగు అమ్మాయిలు కాదా? కాదు, బట్ మోస్ట్లీ కాదని కాదు 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 కానీ డెఫినెట్ గా ఇప్పుడు మీరు మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే ద నెంబర్ ఆఫ్ మలయాళీ హీరోయిన్స్ ఆర్
highly in range, in demand than Telugu heroines, right? So మన శోభన గారి దగ్గర నుంచి రేవతి గారు ఆ జనరేషన్ నుంచి కూడా ఐ ఫాలోడ్ దెమ్. సో మేబీ చూసి ఆ ఫీచర్స్ వచ్చాయేమో. బట్ థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయిలు కూడా పెద్ద కళ్ళు ఉండొచ్చు అండి, కర్లీ హెయిర్ ఉండొచ్చు, కానీ నో ప్రాబ్లం. మిమ్మల్ని చూసేటప్పటికి ఏంటంటే పెద్ద కళ్ళు, దాంతోపాటు రింగుల జుట్టు. సో మలయాళం ఫీచర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. చాలా మంది ఉండే ఉంటారు. నేనే ఏం తక్కువ ఏం కాదు. అనుకుని మలయాళంలో ఒక సీరియల్ కూడా ఆఫర్ చేశారు, 7 రాత్రిగల్ అని చెప్పి. సో ఐ డిడ్ యాక్ట్ ఇన్ మలయాళం టూ. దే ఆల్సో ఓన్డ్ మీ. మేబీ థ్యాంక్స్ టు మై మదర్ అండ్ హర్ జీన్స్. ఇంత కళ్ళు, ఇంత మంచి కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. యా, ఐ లుక్ మోస్ట్లీ లైక్ మై మదర్. ఓకే, నైస్. ఏంటండి ప్రెసెంట్ అయితే మొన్న రిలీజ్ అయిన సారంగపాణి జాతకంలో కనిపించారు అండ్ చాలా మూవీస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు. ఎలా ఉంది జర్నీ ఇండస్ట్రీలో? బాగుంది. పోస్ట్ కోవిడ్ కొంచెం స్లోగానే ఉంది, బికాస్ లాట్ ఆఫ్ ఓటీటీ రిలీజెస్ వల్ల. ఎక్కువ థియేటర్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. సో మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం స్లోగానే ఉందని చెప్పొచ్చు. బట్ లక్కీలీ ఐ కుడ్ బి ఏబుల్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్. బాగానే జరుగుతోంది. ఐ డోంట్ సే చాలా ఎక్కువ మూవీస్ వస్తున్నాయని చెప్పాను, అలాగని ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అంటే ఇట్స్ గుడ్. ఒక రిలీజ్ తర్వాత ఇంకొక మూవీ అట్లీస్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఏంటి స్క్రిప్ట్స్ సెలెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ఇట్లా చూసిగా ఉంటారా? నో, స్క్రిప్ట్స్ అంటే టు బీ ఫ్రాంక్ ఈ ఈ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు అంత సెలెక్షన్ చేసేంత అంత స్కోప్ ఉండదు. లైక్ ఇట్స్ నాట్ లైక్ మార్నింగ్ యూ విల్ వేకప్ టు 10 స్క్రిప్ట్స్ అండ్ యూ విల్ చూస్ వన్ అమాంగ్స్ట్. అలా లేదు. ఇంకా మనకి అంత లగ్జరీ ఇంకా రాలేదు. టచ్ వుడ్, ఐ విల్ గెట్ దేర్ సూన్. కాకపోతే డెఫినెట్లీ ఫ్యూ రోల్స్ ఓవర్ ద ఫోన్ ఓన్లీ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూ రోల్స్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ టు మీ. మేబీ ఐ కాంట్ గెట్ ఇన్ టు దట్ స్కిన్. మేబీ అది మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్యామిలీ కూర్చొని హ్యాపీగా వాళ్ళతో కూర్చొని చూసే రోల్ కాకపోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ రోల్స్. డెఫినెట్లీ నేను కనెక్ట్ అవ్వగలిగే రోల్సే నేను చేయగలను కదా. సో నేను కనెక్ట్ అవ్వలేనిది, నన్ను నేను చూసుకోలేని రోల్ నేను చేయలేను. సో అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ అట్లాగని చాలా రిజెక్ట్ చేసేసాను నేను అని చెప్పను. బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఎస్ ఐ హ్యాడ్ టు రిజెక్ట్. ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఒక 15 to 16 ఇయర్స్? నో, ఐ ఎంటర్డ్ ఇన్ 2009 విత్ డార్లింగ్. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెయింట్ ఆన్స్ మెహదీపట్నం. అప్పట్లో ఆకుట్ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఒక అంటే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అందరూ అఫీషియల్గా లెక్చరర్ని అడిగి అందరూ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో అట్లా నా ఫ్రెండ్ ఒక ఆమె నా అకౌంట్ ఓపెన్ చేసి, తను చిన్న ఫోన్ ఉండేది, 2 మెగాపిక్సెల్ 3 మెగాపిక్సెల్ అని వచ్చేవి ఇట్లా ఫ్లిప్ ఫోన్స్. సో అందులో ఒక 2 ఫొటోస్ తనే తీసి తనే డీపీ పెట్టి, నాకు అప్పట్లోనే ఒక అడ్మిన్ ఉండింది యాక్చువల్లీ టు మెయింటైన్ మ్యాక్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్. ఈ రోజుల్లో మీరు ప్రో మ్యాక్స్ అన్నట్టు కదా. షీ యూస్ టు మెయింటైన్ ఇన్ ద డెస్క్టాప్ ఉండేది కదా ఆఫీస్లో కంప్యూటర్లో. షీ యూస్ టు మెయింటైన్ 10 ప్రొఫైల్స్ జస్ట్ టు మేక్ షూర్ మేమందరం డిగ్రీ తర్వాత ఎక్కడున్నా యునైట్ అవ్వడానికి అదొక ప్లాట్ఫామ్ లాగా. అప్పుడు సోషల్ మీడియా అంటే అప్పట్లో ఎవరెవరో తెలియని వాళ్ళని వ్యాస్ట్గా యాక్సెప్ట్ చేసేయటం, ఒక 1000 ఫ్రెండ్స్ మీ అకౌంట్లో 2000 5000 ఉండడం, అదంతా లేదు అప్పుడు. 20 మంది ఫ్రెండ్స్, ఒక గ్రూప్, ఆర్కుట్ గ్రూప్. అండ్ మీరు తెలియని పర్సన్ అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరు అసలు. ఆ పర్సన్ చాలా క్లోజ్లీ దెన్ ఓన్లీ యుల్ యాక్సెప్ట్ దెమ్. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇట్ వాజ్. సో అట్లా నా ఫొటోస్ ఆర్కుట్లో పెట్టడం, somehow those are seen by film industry people. So I used to do events then. I used to walk on ramp part time ga, because Mehdipatnam St. Anne's we used to go by Banjara Hills. ఎక్కువ ర్యాంప్ షోస్ తాజ్ కృష్ణ, తాజ్ బంజారా అక్కడే జరిగేవి. సో కాలేజ్ మాకు 2:30కి అయిపోతుంది. సో ఈ ర్యాంప్ షోస్ ఇవన్నీ కూడా అనుకోకుండా హోటల్ మేనేజ్మెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ఈ అమ్మాయి బాగుంది, చాలా షోల్డర్ అదంతా బాగుంది, స్ట్రైట్ వాక్ చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా ఉందని ముంబై మోడల్స్ ఎవరైనా తక్కువ పడినప్పుడు, వాళ్ళు 11 గర్ల్స్ రావాలి, 10 వచ్చారు, ఒక అమ్మాయి తక్కువైంది, అట్లాంటప్పుడు మాకు తెలుగు మోడల్స్ అని పిలిచేవారు. సో దట్ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ మోడల్. ఫస్ట్ మోడల్? yes I did work on more than 50 ramp shows in Hyderabad. ఆ రోజుల్లో ర్యాంప్ షోస్ చాలా వ్యాస్ట్గా ఉండేవి. 10 years ago, 10-15 years ago చాలా చాలా హ్యూజ్గా ఉండేవి. ప్రతి ప్రొడక్ట్ లాంచ్
ర్యాంప్ చిన్న షో ఒక ద్వారా ర్యాంప్ షో ద్వారా జరిగేవి ప్రోడక్ట్ డిజైనర్ లాంచెస్ షోస్, డిజైనర్వి, ఈవెన్ జ్యువెలరీవి, మానేపల్లి ఎంబీఎస్, ఐ రిప్రజెంటెడ్ రిలయన్స్ జ్యువెలరీ ఆల్సో. యా, ఐ వాస్ అసోసియేటెడ్ విత్ బిగ్ బ్రాండ్స్ యాక్చువల్లీ ఆ టైంలో. అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫొటోస్ సమ్హౌ దే వర్ సర్క్యులేటెడ్ వితౌట్ యువర్ నాలెడ్జ్. ఫొటోస్ ఆర్ సర్క్యులేటెడ్ యువర్ ఆన్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు పేపర్లో వస్తున్నారు ఎవ్రీ వీక్. సో అప్పుడు కరుణాకరన్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హీ వాజ్ మేకింగ్ డార్లింగ్. డైరెక్టర్ కరుణాకరన్. యా యా. ఓకే. సో హీ వాంటెడ్ టు కాస్ట్ మీ యాజ్ ఎ సెకండ్ హీరోయిన్ ఫర్ దట్ ఫిల్మ్. సో నేను సెకండ్ లీడ్ అనుకునే నేను వెళ్ళాను. దాని తర్వాత దాంతో స్క్రిప్ట్లో ఏవో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే స్క్రిప్ట్ వాళ్ళు ఇంకా మోడరేట్ చేస్తున్నప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత సార్ నన్ను ఆఫీస్కి పిలిచి, ఇప్పుడు సెకండ్ హీరోయిన్ రోల్ లేదు, వీ హ్యాడ్ టు రిమూవ్ ఇట్ బికాస్ వీఆర్ ట్రిమ్మింగ్ ద స్క్రిప్ట్. కొంచెం చేంజెస్ జరిగాయి. స్విట్జర్లాండ్లో షూట్, ఇండియాలో ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్ తీస్తున్నాం. సో అక్కడ కాజల్ గారు ఉంటారు. ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత లవ్ స్టోరీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు అని he told me some technical reasons and he said I'm really sorry because I signed and then I had to. Okay. So ప్రభాస్ గారి పక్కన సెకండ్ హీరోయిన్ గా అని it was like I was so young then. I was like hardly 19-20. అదే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఫస్ట్ ఇయర్ లోనే. ఆ టైంలో అక్కడే నేను ఆయన సారీ బాయ్ బట్ నెక్స్ట్ ఫిల్మ్లో డెఫినెట్గా ఐ విల్ రిమెంబర్ యూ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ మై టీమ్ అని చెప్పారు. నన్ను ఓదార్చడానికి చెప్తారు కదా, కానీ నేను అలాగే అట్లా బ్లాంక్గా కూర్చుని ఉండిపోయాను. ఐ జస్ట్ వెంట్ అలోన్. మా మదర్ ఎప్పుడు షీ వాజ్ నాట్ విత్ మీ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్. మా అమ్మకి చాలా భయం మూవీ ఆఫీసులకు వెళ్ళాలంటే. షీ వాజ్ వెరీ హోమ్లీ అండ్ ఇన్నోసెంట్ లేడీ. సో నేను వెళ్ళి ఇంక ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళా, ఏం చెప్పాలి, ఏంటి అందరికీ చెప్పేశాను, ఫ్రెండ్స్కి చెప్పేశాను, ఇప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఎట్లా ఆలోచించుకుంటూ అట్లా ఐ వాజ్ సో షాక్డ్. డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో. దెన్ ఆయన పాపం టేబుల్ నుంచి ఇట్లా వచ్చి దగ్గరకు వచ్చి, డోంట్ వరీ, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నేను సెకండ్ హీరోయిన్గా నేను సెలెక్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక చిన్న రోల్ పెట్టలేనమ్మా, అందుకే నేను వద్దంటున్నాను. బట్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దిస్ మచ్, ఒక ఫ్రెండ్ రోల్ ఉంది, బట్ నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్క రూమ్లో ఉన్నారు, వెళ్ళి రోల్ వినేసే అన్నారు. సార్ పని అమ్మాయి రోల్ అయినా చేసేస్తాను సార్ నేను అని ఐ జస్ట్ టోల్డ్ హిమ్ లైక్ దట్. సార్ మీ డైరెక్షన్ లో నేను ఈవెన్ మేడ్ రోల్ చేస్తాను, నన్ను మీరు తీసేయకండి ప్లీజ్. ఐ వాజ్ సో ఇన్నోసెంట్, ఐ డిడ్ నాట్ నో హౌ టు టాక్. ఏంటంటే ఇండస్ట్రీ గురించి కూడా అప్పుడు పెద్ద ఏం ఐడియా కూడా తెలియదు. లేదు. బట్ ఫస్ట్ లో వెరీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను నేను. అదే వేరే ఎవరైనా మ్యానిపులేటెడ్ డైరెక్టర్ అయితే హీ వుడ్ హ్యావ్ రియలీ ప్లేడ్ ఏదైనా జరగచ్చు. కానీ ఆయన నన్ను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్నారు. ఆయనకి వాళ్ళ సిస్టర్ నాలా ఉంటారంట, కర్లీ హెయిర్. ఈజ్ అ తమిళియన్ బేసికలీ. సో ఆయన ఫస్ట్ నుంచి కూడా నా సిస్టర్ లా ఉన్నావు ఆడిషన్ అప్పటి నుంచి అదే చెప్తూ ఉండేవారు. స్విట్జర్లాండ్ లో కూడా. సో అయితే ఫ్రెండ్ రోలా ఎవరికో కూడా తెలియదు నాకు, చేసేస్తా ఓకే ఫైన్ అని చెప్పి నేను పక్కన రూమ్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత అదే ఒక్కొక్కసారి దురదృష్టంతో పాటు అదృష్టం వస్తుందని, ఇట్ వాస్ కాజల్స్ ఫ్రెండ్. 20 days ఇన్ స్విట్జర్లాండ్ షూటింగ్, 5 days ఇన్ బ్యాంకాక్. అండ్ ఆ రోజుల్లోనే ఐ వాజ్ పేడ్ సో నైస్. ఐ వాజ్ ఎ స్టూడెంట్ కి ఫ్యూ lakhs ఇన్ యువర్ హ్యాండ్ ఎలా ఉంటుంది 15 years ago? ఇట్ వాజ్ లైక్ మోర్ దాన్ 2 lakhs ఆ రోజుల్లో ఫర్ 20 days. కానీ మీతో కాంబినేషన్ సీన్ ఒకటి చెప్తాను, నన్ను లూజ్ అన్నాడే అని చెప్పేసి. ఇప్పుడు 15 years తర్వాత దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ అని చెప్పి ఏదో ట్రోల్ చేస్తున్నారు. అవి ఒక 100 వచ్చాయి. నేను అవి చాలా కాజల్కి కూడా పంపించాను. ఆఫ్టర్ 15 years ఇంకా దే ఆర్ టాకింగ్ అబౌట్ అవర్ మూవీ అని. ఐ హ్యావ్ యాక్సెస్ టు హర్ మదర్, వినయ్ ఆంటీ అని, వినయ్ గారు. షీఈస్ సో సూపర్ స్వీట్ లేడీ, వెరీ డైనమిక్ లేడీ, కాజల్స్ మామ్. సో ఐ సెండ్ హర్ దోస్ మీమ్స్ ఈవెన్ నౌ, ఈవెన్ టుడే. ఆంటీ ఇంకా మాట్లాడుతున్నారు మన మూవీ గురించి 15 years తర్వాత. సో ఇట్స్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఆ రకంగా ఫ్రెండ్ రోల్కి ల్యాండ్ అయ్యాను. బట్ ఇట్ వాజ్ అంటే నేను ఎప్పుడు ఏ మూవీ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. ఐ డోంట్ నో కెమెరా ఇక్కడ ఉంటే ఎటు చూడాలో తెలీదు. అంటే కింద చూస్తే ఎట్లా ఉంటాం, పైకి చూస్తే ఎట్లా ఉంటాం. ఒక్కొక్కసారి చీట్ లుక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ మనం తప్పించుకుని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అవి ఏమీ తెలీదు.
మిలిటరీ స్టూడెంట్ లాగా ఇట్లా నుంచోమంటే ఇట్లా నుంచి చెప్పమని చెప్పేసి వచ్చేయడమే. సో నేను తెలీదు. బట్ ఆ మూవీలో యాక్టింగ్ విత్ కాజల్, ఎందుకంటే హోటల్ రూమ్లో కూర్చోం కదా, ఈవెన్ దో ఆ రోజు నా సీన్ లేకపోయినా నేను కాజల్తో పాటు సెట్కి వెళ్ళిపోయి కూడా చేయి పట్టుకుని వెళ్ళిపోయి ప్రభాస్తో, హీ వాజ్ సో సో కైండ్ అండ్ స్వీట్. ప్రభాస్ గారు ఆ రోజుల్లో పాన్ ఇండియా స్టార్ కాదు కదా అప్పుడు. సో హీ వాజ్ సో అవైలబుల్, అంటే చాలా బబ్లీగా, చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా ఉండేవారు ఆ రోజు. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, బట్ హీఈస్ హీస్ రియల్ డార్లింగ్. ఆ మూవీ పేరుకి ప్రభాస్ గారికి సరిపోద్ది, హీస్ అ రియల్ డార్లింగ్. సో అక్కడ అసిస్టెంట్స్ ఉండరు, మన మదర్ రారు, మనకు ఫ్లైట్ టికెట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఒక్కరికే పంపిస్తారు. సో అమ్మతో వినయ్ ఆంటీతో మాట్లాడిపించాను, నో ఐఎమ్ కమింగ్, మా బేబీతో పాటు నేను మీ అమ్మాయిని కూడా ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ అని ఆంటీ చెప్పి, సో ఆల్ దట్ ఆవిడ ఫోన్లో మాట్లాడి మీ అమ్మాయి నాతోనే ఉంది, నా పక్కనే పడుకుంటుంది, డోంట్ వరీ, షీఈస్ విత్ మీ. మా అమ్మ అప్పుడు కూడా సరిగా తినదు, మా అమ్మకి హిందీ వచ్చనమాట, ఆవిడతో సరిగా తినదు, కొంచెం మీరు ఫుడ్ అది బాగా చూసుకోండి అని కాజల్ వాళ్ళ మదర్కి మా అమ్మ చెప్తుంది, మా అమ్మాయి ఫుడ్ చూసుకోండి అని. సో ఆల్వేస్ మై మదర్ ఈస్ వరీడ్ అబౌట్ మై ఫుడ్ ఓన్లీ. సినిమాలే చేసుకో, ఏ చావన్నా చావు, సరిగా తిను. సో తిండి ఆల్ టిపికల్ తెలుగు మదర్స్, మీ భోజనం నిండితే చాలు అనుకుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్. అండ్ అలా ఆ టైంలో వాళ్ళందరూ ప్రభాస్ గారిని, కాజల్ని, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు, కమెడియన్స్ వచ్చారు. వీళ్ళందరినీ చూసి నేను చాలా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను. వాళ్ళు నెక్స్ట్ టేక్ తీసుకోవాలనేటప్పుడు ఆ గ్యాప్, వాళ్ళ ప్రిపరేషన్, ఒక షార్ట్ ముందర వాళ్ళు మెంటల్లీ హౌ దే ట్రైనింగ్ దేర్ సెల్ఫ్, ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూసి. సో ఐ కెన్ సే డార్లింగ్ వాజ్ మై లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. కరుణాకరన్ సార్ ఈజ్ మై ఫస్ట్ గురు. సూపర్. ఇంతకు వచ్చిన 2 lakhs తో ఏం చేశారు? ఐ డోంట్ రిమెంబర్, బట్ యాక్చువల్లీ ఐ బాట్ ఎ కార్, స్మాల్ ఆల్టో కార్. ఎందుకంటే నేను అప్పటి వరకు ఐ యూస్ టు గో బై ఆటో, బికాస్ ఆ రోజుల్లో ఊబర్, ఈ ఏసీ కార్లు ఏం లేవు. మీరు ఆర్కుట్ అని చెప్తుంటేనే మేమంతా ఎఫ్బి యుగం, ఫేస్బుక్ యుగము మా తర్వాత. సో ఆర్కుట్ ఎన్నో రోజులు లేదు, తొందరలోనే ఎఫ్బిగా పరిణామం చెందింది ఇమీడియట్ గా. సో ట్రాన్స్ఫార్మ్డ్, ఇమీడియట్ గా. ఆర్కుట్ కాలం ఎంతోసేపు సస్టైన్ అవ్వలేదు, ఎఫ్బి ఇమీడియట్లీ ఇంపాక్టెడ్ యాక్చువల్లీ. సో ఐ టుక్ అ స్మాల్ కార్ ఫర్ 1.8 lakhs, సెకండ్ హ్యాండ్ ఆల్టో కార్. 2009-10 లో ఆల్టో కార్ రేట్ 1.8, సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్, బట్ దట్ ఈస్ ద హై ఎండ్ కార్. ఓకే, దాని బంపర్ కూడా గోల్డ్ కలర్ లో ఉంటది, బ్లాక్ లో ఉండదు. ఇట్ వాస్ సో నైస్. ఇట్ వాస్ గోల్డ్ కంపెనీస్ చెప్పండి, అమ్మేద్దాం ఇప్పుడు. గోల్డ్ కలర్ కాస్ట్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ అమ్మేసాము. నేను చాలా రోజులు ఉంచుకున్నా. దాని తర్వాత ఏదో 15 years అయితే ఏదో ట్యాక్స్లు కట్టాలి, ఏవో క్రష్ చేస్తారంటే ఇవి న్యూస్లు విని రీసెంట్ గా అమ్మేసాను. అండ్ ఐ బాట్ దట్ కార్. ఐ వాంటెడ్ టు గో టు ఆఫీసెస్ ఇన్ ఎ కార్, డీసెంట్ గా వెళ్ళాలి, నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పట్లో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేస్తారు, ఇవన్నీ ఉండేవి, చాలా చాలా ఉండేవి. 9 తర్వాత యూ కాంట్ గో బై ఆటోస్. అండ్ వాళ్ళు కూడా చాలా చీటింగ్ చేసేవాళ్ళు. దే వోంట్ టెల్ యూ బిఫోర్ ఎంత ప్రైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే ఎంత చెప్పరు ముందే. ఆ మీటర్ ఏంటో తిరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు, టక్క 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 తిరుగుతూనే ఉంటుంది. మన హార్ట్ బీట్ టక్క 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 ఇంట్లో ఏదో 100 rupees ఇచ్చి పంపిస్తారు, అది అప్పుడే 200 తిరుగుతుంది ఆల్రెడీ. సో అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పే, ఫోన్ లేదు, 100 కొట్టు 200 కొట్టు అని అనడానికి లేదు, పర్సులు డబ్బులు అయిపోతాయి, దాట్ టెన్షన్. సో నేను ఇవన్నీ వద్దు, మా మదర్ని కార్లో కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళాలి, వాక్ చేయించాలి, ఇవన్నీ కోరికలు ఉండని. సో ఐ బాట్ మై కార్. ఐ డి నాట్ వేస్ట్ దట్ మనీ. అంటే మీరు ఫస్ట్ ల్యాండింగ్ అనేది కూడా చాలా బాగా జరిగింది కదా మీది, అంటే ఇండస్ట్రీలోకి మెయిన్ గా డార్లింగ్ అనే మూవీతో. చాలా స్మూత్, చాలా తక్కువ మందికి, చాలా మంచి ప్రొడక్షన్. ఎస్విసిసి ప్రసాద్ గారు అబ్బాయి, బాపినేడి ఆయన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా లాంచ్ అయిన మూవీ అది. సో ఆయనకు కూడా డెబ్యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్, నాకు డెబ్యూ యాజ్ ఎ యాక్టర్. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా బాపి గారికి కలిసి అడిగేదాన్ని, సార్ నాకు ఈ మంచుకి ఇది షివర్ అయిపోతున్నాను, ఐ నీడ్ గ్లౌజ్, ఐ నీడ్ స్వెటర్, స్మాల్ థింగ్స్ ఐ యూస్ టు గో ఫర్ హిమ్. హీ యూస్ టు రియల్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ పట్టుకెళ్ళలేదు డాలర్స్. మా అన్నయ్య 10,000 rupees ఇచ్చాడు, ఇండియన్ కరెన్సీ, 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు లేవు అప్పుడు. అది నేను అది ఆ బండిల్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లో. తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగాము, నెక్స్ట్ స్విస్ కి క్యాచ్ చేయాలి ఫ్లైట్, దుబాయ్ టు స్విట్జర్లాండ్, జురిక్ అనమాట, జురిక్ ఎయిర్పోర్ట్. అయితే నేను బాపి గారితో
అందరూ అన్ని కొనుక్కుంటున్నారు. ఆంటీ, కాజల్, ప్రభాస్ అందరూ షాప్స్కి వెళ్ళిపోయి అది ఎయిర్పోర్ట్లో, దుబాయ్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే. క్రీమ్స్, మేకప్ అన్ని బాగా కొనుక్కుంటారు, బ్యాగ్స్, వాచెస్ అవన్నీ. అయితే నేను అలాగా దిక్కులు చూస్తున్నాను అనమాట, నాకేం అర్థం కావట్లేదు అక్కడ. అదే బాపీ గారు వచ్చి అడిగారు, ఏమైంది, నా దగ్గర ఈ ఇండియన్ కరెన్సీ ఉంది, దీంతో ఎలా కొనుక్కోవాలో అర్థం కావట్లేదు, ఇవి తీసుకుని నాకు మీరు డాలర్స్ ఇస్తారా అని నేను పోయి ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన నవ్వుకొని నాకు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి పాపం ఆయన జేబులోంచి కొన్ని డాలర్స్ తీసి ఇచ్చారు. ఈ నెవర్ టుక్ దట్ మనీ బ్యాక్. సో ఫ్యూ డాలర్స్ లైక్ యూ బై యువర్ మేకప్ వాట్ ఎవర్. సో ఇదే అంటే అంత క్యూట్గా అనిపించింది వాళ్ళకి. సో అలా చిన్నపిల్లలా ట్రీట్ చేసి దే రియల్ దోస్ మెమరీస్ను ఇప్పుడు మీరు ఎంత మనీ సంపాదించినా, ఎన్ని ఎక్స్పెన్సివ్ కొన్నా, దోస్ వర్ వెరీ వెరీ వాల్యుబుల్. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ డేస్ గురించి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ఫేస్ లో ఒకటి జాయ్ అనేది కూడా ఒకటి వస్తుంటది, మెమరీస్ ని మనం రీకలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే జాయ్ అది. సో యూజువల్లీ ఇంట్లో మీకు మీ మామయ్యో, మీ బాబాయో ఎవరో ఇట్లా మీకు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, అబ్రాడ్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా వెకేషన్స్. ఐ డోంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ. సో దట్స్ వై నా ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు బాపీ గారే ఫ్యామిలీ, ప్రభాసే ఫ్యామిలీ, కాజల్ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఫ్యామిలీ. సో ఎవరు నన్ను లవబుల్గా చూసుకున్నారో, క్యూట్గా చూసుకున్నారో వాళ్ళందరూ నా ఫ్యామిలీ. ఈవెన్ ఆ రోజుల్లో ఒక కూల్ డ్రింక్ ఇప్పిస్తే కూడా ఐ రిమెంబర్ దెమ్, బికాస్ దట్ ఈస్ సో వాల్యుబుల్ దెన్. ఇప్పుడు కూల్ డ్రింక్ మీకు అప్పట్లో ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్. అప్పట్లో కూల్ డ్రింక్ అంటే ఇట్స్ అ సెలబ్రేషన్. సో యా, దోస్ డేస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్. సో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో బాపీ గారు కొంచెం డబ్బులు డాలర్స్ ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నారు, వచ్చేటప్పుడేమో కాజల్ వాళ్ళ మదర్ ఇచ్చారు. థింకింగ్ దట్ ఓకే, ఈ అమ్మాయికి ఇంకా ఏం తెలీదు, కన్వర్షన్ తెలీదు, వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడం తెలీదు. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్ కదా. సో ఇప్పుడున్న పిల్లలకు నాలెడ్జ్ అప్పుడు మనకి లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్. అప్పుడు అంతా మబ్బుగా ఉండేవాళ్ళు, కొంచెం అమాయకంగా. ఐ థింక్ ఆ డేసే బెటర్ ఏమో కదా చాలా, ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే. ఆ డేస్ బెటర్, ఆ టీచర్స్ లక్కీ, ఆ పేరెంట్స్ లక్కీ. ఆ రోజుల్లో అందరూ చాలా చాలా లక్కీ. ఈ రోజుల్లో చాలా మిస్ అవుతున్నారు, అట్లాంటి ఇన్నోసెంట్ ఎక్స్పీరియన్సెస్ చాలా మిస్ అవుతున్నారు బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది రైట్. యా, అంత అవసరం లేదు. టూ మచ్ ఆఫ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. యూ డోంట్ నీడ్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. మీకు అన్ని అంతగానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ అంత యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. నౌ యూ కెన్ స్కోల్డ్ అ హీరోయిన్, నౌ యూ కెన్ పుల్ సంబడీస్ లెగ్, నౌ యూ కెన్ పుట్ అ బ్యాడ్ కామెంట్. అవసరం ఏంటి? నవ్ యూ కెన్ సీ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. నీ లైఫ్లో నీకు యూజే లేనిది కూడా నువ్వు ఈరోజు తెలుసుకుంటున్నావు. దట్ ఈస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాయిసీ. మన తెలుగులో ఉంది కదా, అతి సర్వత్రా దరిద్రమో దారుణమో ఏదో సంథింగ్. ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ పాయిజన్ యాక్చువల్లీ. ఆఫ్టర్ డార్లింగ్, సో ఎలా ఉంది తర్వాత జర్నీ గానీ ఏంటి? ఆఫ్టర్ డార్లింగ్ మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ కదా. మా అమ్మ చెప్పు తీసుకొడుతుంది, డిగ్రీ అవ్వకుండా మళ్ళీ సినిమాలు అది ఇది అన్నానంటే. మరి దీనికి ఎట్లా ఒప్పించారు? మరి దీనికి నేను ఓన్లీ 25 days ఐ టుక్ లీవ్. 25 days, 20 days స్విట్జర్లాండ్. ఇట్స్ లైక్ ఎ ట్రిప్. మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తారు కదా వెకేషన్ కి. నేను మూవీ చేస్తున్నా, నేను షూటింగ్ చేస్తున్నా, నేను యాక్టర్ని, ఆ ఫీలింగ్స్ ఏం లేవు అప్పుడు. ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ నాది. అండ్ దాని తర్వాత అయినా కానీ దాని తర్వాత వచ్చేసాను. ఐ వాస్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీస్ లోకి రావాలని మూవీస్ ఆఫర్స్ నాకు తర్వాత పెద్దగా ఏం రాలేదు. బికాజ్ అందులో నేను నన్ను చూశారు, నాకు ఫోన్లు వచ్చాయి, బట్ ఆ టైంలో నేను చదువుకుంటున్నాను. కొంచెం తెలియని ఆఫీసుల నుంచి వాళ్ళు తీస్తారో తీరో తెలీదు, ఊరికి టైం పాస్ చేస్తారు చూడండి. మీకు ఏదో స్క్రిప్ట్ ఉందని చెప్తారు, షూటింగ్ ఉందని చెప్తారు, 6 months తర్వాత అంటారు, ఈలోగా ట్రైనింగ్ అంటారు, రోజు ఆఫీస్ రమ్మంటారు. అట్లాంటి వాటికి నేను భయపడేదాన్ని. అసలు మా మదర్ కూడా చెప్పేదాన్ని కదా ఆఫర్ వచ్చిందని. నేనే భయపడి నేనే రిజెక్ట్ చేసేసేదాన్ని. సో భయం వేసింది. తర్వాత నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది డార్లింగ్ చూసి. దేవర్ కాస్టింగ్ ఫ్రెష్ ఫేసెస్. అలా మొదలైంది అనే సీరియల్. రఘు గారు అని వెరీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఆ రోజుల్లో. ఈజ్ వెరీ వెరీ పాపులర్ డైరెక్టర్ ఆ రోజుల్లో. మీరు ఏ సీరియల్ చూసినా కింద రఘు కాపుగంటి అని వచ్చేదన్నమాట. సో ఆయన ఆ డైరెక్టర్ వెరీ వెరీ సీనియర్. ఫస్ట్లీ ఇట్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ షూట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ RFC. సో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు నేను ఐ వాజ్ కంప్లీటింగ్ మై డిగ్రీ.
సో నా చదువు కూడా అయిపోతుంది. నేను ఈ సీరియల్ చేస్తానమ్మా, వాళ్ళు ఎవ్రీ మంత్ 20 days అడిగారు. సో దట్ మీన్స్ అ హ్యూజ్ మనీ దోస్ డేస్. 20 days ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ మంత్. అండ్ నేను అలా లాంచ్ అవ్వడం మంచిగానే అనుకున్నాను. ఎందుకంటే మూవీలో ఎక్కడో హీరోయిన్ వెనుక 4 పిల్లర్స్లా నుంచునే కన్నా ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక ఆర్ట్ సెట్ ప్రాపర్టీ లాగా ఉండకుండా నేను మాట్లాడతాను, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, నా లవ్ స్టోరీ కోసం ఇంకో 2 గొడవ పడతారు. ఇట్స్ లైక్ ఎ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్. సో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్ in ETV by a very very experienced director. I thought I was blessed to go. అంటే ఇలా సీరియల్స్ అనేది కూడా చేసుకుంటూ చేసా. 5 సీరియల్స్ చేసా. 5 సీరియల్స్ చేశారు. తెలుగులో 2, రాధికా శరత్ కుమార్ గారితో చేసా. తమిళ్లో వాణి రాణి పిన్ని తర్వాత తీసుకున్న సీరియల్ కదా. రైట్. సో కాంబినేషన్ రాధికా గారితో చాలా ఉండింది. రాధికా గారి కోడలు రోల్ యాక్చువల్లీ. అంటే షీ ఈజ్ నాట్ అప్రూవింగ్ కోడలు, అప్రూవ్ చెయ్యని కోడలు. సో రాధికా శరత్ కుమార్ గారు సన్తో లవ్ లో ఉన్న అమ్మాయి. సో షీ డజంట్ అప్రూవ్ హర్. ఇవన్నీ డ్రామా, సీరియల్ డ్రామా. బట్ నేను రాధికా గారిని చూడొచ్చు, ఆమెతో యాక్ట్ చేయొచ్చు అంటేనే ఐ ఫెల్ట్ రియలీ రియల్లీ గూస్ బంప్స్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆవిడంటే. కానీ మీ ఒక జర్నీ అదే కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈవెన్ సీరియల్స్ అయినా సినిమాస్ అయినా కానీ ద మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అయినా కానీ ద పాపులర్ ప్రొడక్షన్ హౌసెస్ దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. బికాస్ ఐ కెన్ రిలై ఆన్ దెమ్. యా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ. మా ఇంట్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ లేరు. అట్లీస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు కదా, సీరియల్ ఇండస్ట్రీ ఆర్ మీడియా ఇండస్ట్రీ, అసలు కెమెరాకి సంబంధం లేని ఫ్యామిలీ మాది. సో అన్నయ్య చదువుకుని హీ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్. సో ఐ వాజ్ రేస్డ్ బై సింగిల్ పేరెంట్, మై మదర్. సో we were it was a broken family. We were my mother and father separated. Because I did not have a father, I was very conscious. అంటే అన్నకి అమ్మకి ఎప్పుడు చిన్న బ్లేమ్ వచ్చే రోల్ చేయకూడదు. ఈ ఎంఎన్ సినిమా ఇండస్ట్రీకి పంపించి తప్పు చేసామని వాళ్ళు ఏ రోజు అనుకోకూడదు. ఈ చుట్టాలు ఉంటారు చూడండి, హెల్ప్ చేయకుండా ఊరికి మాట్లాడే వాళ్ళు, వాళ్ళ ఫాదర్ లేడు కదా అని ఎవరు వచ్చి మీకు రూపాయి ఇవ్వరు. కానీ ఎందుకు నువ్వు తన్ని సినిమా ఇండస్ట్రీకి పంపించావు, పిల్లల్ని పాడు చేసేస్తున్నావు పిన్ని అత్త అని అడిగే వాళ్ళు మాత్రం ఉంటారు మా అమ్మని. సో అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటి వరకు మా అమ్మకు ఒక కాల్ కూడా రాలేదు, ఎవరు మా అమ్మని ఏమి అనలేదు. బికాస్ దే ఓన్లీ వెయిట్ టు సే సంథింగ్ బ్యాడ్. ఇందాక ఏంటంటే ఇది మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఉన్నారా అని చెప్పేసి నేను అందుకే అనమాట రియాక్షన్ అనేది ఇచ్చింది. వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా మదర్ సల్వార్ కమీజ్ కూడా వేసుకోరు. ఆవిడ 13 years నుంచి చీరే కట్టుకుంది. 13 when she was 13. She was born brought up in Kharagpur in a railway officer family. Very very peak rich family. అంటే మదర్ ఏం చేసేవారు? She was married at 14 only. ఏం చేయడానికి కాదు, యాక్చువల్ గా జాబ్ హోమ్ మేకర్. అదే అంటున్నా కదా, చదువుకునేటప్పుడు పెళ్లి అయిపోయింది ఆవిడకి, ఏం చేయడానికి ఏం లేదు, ఇంకా అవకాశం లేదు. దాట్ ఆర్థోడాక్స్. అమ్మాయిని చదివించకూడదు, కాలేజ్ పంపించకూడదు, 13 years కి పెళ్లి చేయాలి, అదే ఆఫ్టర్ ప్యూబర్టీ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. ఆ రేంజ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మా మదర్ది. సో మా మదర్ లెట్టింగ్ మీ వేర్ జీన్స్, లెట్టింగ్ మీ గో టు ఫిల్మ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నా జన్మధన్యం. అంతే. అదే ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయినప్పుడు యూజువల్గా మనం చేసే క్యారెక్టర్స్ కానీ లేకపోతే అన్నీ మనం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటాము. ఈవెన్ కమింగ్ టు ద ఫోటో షూట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే దానికి తగ్గట్టు మనం చూపించాలి. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయని డైరెక్టర్ చూపించాలన్నప్పుడు సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. అన్నీ ఒప్పించి ఎలా ముందుకు వెళ్ళిపోయారు? అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవుదాము అని మనసులో అందరికీ ఉంటుంది. మీరు కొంచెం బాగుండి కొంచెం బాగా యాక్ట్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడే ఐ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ అని తెలుస్తుంది. అండ్ దట్టు అందరూ చెప్తారు కదా, ఇప్పుడు మీరు రాగానే మీరు మలయాళీ యాక్ట్రెస్ లా ఉన్నారు, ఎవరో మలయాళీ హీరోయిన్ లా ఉన్నారు. మీకు కొంచెం శోభన్ గారి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాస్ అబౌట్ టు టెల్. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు శోభన్ గారిలా ఉన్నావు, కళ్ళుగానే సేమ్ అలాగే నాకు గుర్తుంది. తర్వాత దే యూస్ టు అప్పుడప్పుడే కంగనా రనౌత్ గారు వచ్చారు. అసలు నావి కంగనావి ఇట్లా కొన్ని అయితే ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి, ఇట్లా మ్యాచ్ చేసి ఫొటోస్ పెట్టి కొలాజెస్ చేసి
అంటే నేను వైట్ వేసుకున్నప్పుడు ఆవిడ వైట్ వేసుకున్నప్పుడు, నేను ఇలా సైడ్కి పెట్టినప్పుడు ఆవిడ సైడ్కి పెట్టినప్పుడు, నేను కొప్పు పెట్టినప్పుడు ఆవిడ కొప్పు పెట్టినప్పుడు అట్లా కొలాచెస్ చేసి పెట్టి ఎవరు వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేసి నా ఫోటోలు ఇంత ఎడిటింగ్ చేస్తున్నారు అనుకునేదాన్ని. అసలు వీళ్ళు నాకే అంత టైం లేదు, నాకే అంత తెలియట్లేదు అలా వీళ్ళందరూ ఎవరర్రా మీరంతా అనో డైలాగ్ ఉంది కదా, ఎవర్రా మీరంతా. కానీ ఇట్ వాస్ సో గూస్ బంప్స్ టైం. ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కంగనా. మై మదర్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కంగనా ఆఫ్టర్ ఫ్యాషన్ ఫిల్మ్. ఫ్యాషన్ నుంచి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. సో ప్రొఫైల్లో అలా ఉన్నావు, మాట్లాడేటప్పుడు అలా ఉన్నావు, కళ్ళు అలా ఉన్నాయని ఎవరైనా అంటే ఇట్ వాజ్ అ కాంప్లిమెంట్. సో నాకు అనిపించేది ఐ వాంట్ టు గో ఫర్ దట్ హీరోయిన్ రోల్స్. మేబీ పెద్ద పెద్ద మూవీస్లో కాకపోయినా కొంచెం కంటెంట్ ఉన్న మూవీస్లో, బేసిక్ మూవీస్లోనే చేయాలని. కాకపోతే అప్పుడే నాకు కన్నడ ఫిల్మ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఐ సైన్డ్ కన్నడ ఫిల్మ్. ఓకే ఓకే. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ మంత్ నేను షూట్కి వెళ్ళాలి అనగా దిస్ మంత్ నాకు టెర్రిబుల్ కార్ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? హైదరాబాద్లోనే? ఐల్ గివ్ యూ, మీరు డ్రాప్ చేయండి. ఇట్ వాజ్ అ టెర్రిబుల్ యాక్సిడెంట్. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర, వై జంక్షన్ కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అవునవునవును. దేర్ నేను అన్న అదే ఆల్టో కార్లో వస్తుంటే, సో బస్, స్కూల్ బస్, ఎంటీ బస్, వాడు ఫుల్ డ్రంక్ ఉన్నాడు. తెల్లవారుజామున 7కి నేను విజయవాడలో ఈవెంట్ చేసుకుని వస్తున్నాను. ఐ హోస్ట్ ఈవెంట్. సో ఈవెంట్ కార్పొరేట్ ఈవెంట్ ఐటీసీ కంపెనీకి చేసి వస్తున్నాను. వస్తుంటే అన్నయ్య పికప్ చేసుకున్నాడు. అప్పట్లో ఫ్లైట్ టికెట్ ఇచ్చేంత లేదు కదా, సో స్లీపర్ ఏసీ బస్సెస్ అది దిగి అక్కడ కేపీహెచ్పి లాస్ట్ స్టాప్ కాబట్టి అక్కడ దిగి అన్నయ్య పికప్ చేసుకున్నాడు, తీసుకొస్తున్నాడు. బస్ హిట్ చేసింది. సో ఆల్టోకి ఎయిర్ బ్యాగ్స్ లేవు. సో ఐ హిట్ ద గ్లాస్ డోర్ అండ్ ఇట్ వెంట్ క్రష్డ్ ఇన్ టు మై ఫేస్. అండ్ డాక్టర్కి నా ఫేస్లో ఉన్న గ్లాస్ పీసెస్ తీయడానికే హీ టుక్ ఆల్మోస్ట్ వీక్. రోజుకి కొన్ని తీసేవాళ్ళు. ఐ వాజ్ ఇన్ ఐసీయూ ఫర్ మోర్ దాన్ ఎ వీక్. సో యా, అన్నయ్యకేమో పెల్విస్ బోన్ బ్రేక్ అయింది. వి బోత్ వర్ ఇన్ హాస్పిటల్. వి బోత్ ఆర్ ద బ్రెడ్ విన్నర్స్. అంటే మేము ఇద్దరమే ఇంట్లో రథ సారథులు అనమాట. సో మా అమ్మ మా వదిన వెనకాల కూర్చుంటారు, మేము నడుపుతాం బండి లాగా. సో ఇన్ ఎవ్రీ విచ్ వేస్, ఫినాన్షియల్లీ ఆర్ ఎనర్జీ వైజ్ గా వి బోత్ ఆర్ ద గో అవుట్ అండ్ గెట్ సంథింగ్ టైప్స్ అనమాట. ఆ రోజుల్లో స్విగ్గీ జొమాటో ఏం లేదు కదా. సో ఇంటికి ఈవెన్ మిల్క్ ప్యాకెట్ రావాలన్నా మీ అండ్ మై బ్రదర్ హ్యాస్ టు గో అవుట్. సో ఇద్దరం బెడ్ రిడన్. ఇదేనా ఒక యాక్సిడెంట్ అంటే కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ, ఒక అంటే యూజువల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ ఫికిల్ అయిపోతుంది. అయిపోయారు. ఎలా అంటే డబ్బుల పరంగా కానీ లేకపోతే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ అంతా ఒకసారి షేక్ అయిపోయినట్టే. మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే దట్ వాజ్ అ వెరీ టఫెస్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్. అంటే ఆ టైంలో చాలా సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే యు వేకప్ అండ్ యూ కాంట్ సీ యువర్ ఫేస్. నా రూమ్లో మిర్రర్కి మా అమ్మ న్యూస్ పేపర్ అతికిచ్చేసింది. యా, ఈవెన్ బాత్రూంలో మిర్రర్కి న్యూస్ పేపర్స్ ఇట్లా ప్లాస్టర్తో అతికి. అంటే ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ యూ విల్ బి స్కేర్డ్. ఓకే, మీరు బాధపడతారు, అయ్యో నా అందం పోయిందని కాదు. ఒక గోస్ట్ ఫేస్ లాగా ఇట్స్ కంప్లీట్లీ రప్చర్డ్ అనమాట. నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ మొత్తానికి అయిపోయింది. ఇంకా నా కెరియర్ అని అనుకున్నాను, ఇంకా అయిపోయింది. ఇంకా సినిమాలో సి అనే ధైర్యం కూడా లేదు నాకు, మూవీస్లో ఎం అనే ధైర్యం కూడా లేదు నాకు. కంప్లీట్లీ షాటర్డ్. ఆ టైంలో ఊరికే దేవుడి గదిలోకి వెళ్ళి అవర్స్ టుగెదర్ ఐ యూస్ టు క్రై. మళ్ళీ ఏడుస్తుంటే నొప్పి వచ్చేది బికాజ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఐ డ్యామేజ్ అయింది. దట్ స్కార్ ఈస్ స్టిల్ దేర్. ఐఎమ్ క్యారింగ్ విత్ సమ్ డిగ్నిటీ యాక్చువల్లీ. అది ఐ ఈ పైన లిడ్ అంతా చినిగిపోయింది. ఈ పైన ఐ లిడ్ అంతా ముక్కుముక్కలై ఐ లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది. అసలు విజన్ దేవుడు ఇంకా నన్ను గుడిదాన్ని చేయకుండా కాపాడినందుకు చాలా. ఇట్ వాజ్ ఆన్ మై బర్త్డే. ముందు రోజు ఈవెంట్ చేసుకుని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఏవేవో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో అలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫేజ్. చాలామంది ఆ టైంలో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోవచ్చు, డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు, సూసైడల్ థాట్స్ వస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి అందరి లైఫ్లో. నేను కొంచెం స్పిరిచువల్ వైపు కూడా వెళ్ళాను ఆ టైంలో. సో ఐ యూస్ టు సిట్ అండ్ లిసన్ హనుమాన్ చాలీసా 1000 times అండ్ సిట్ ఇన్ ద దేవుడి మందిరం అండ్ క్రై. అది ఏడుస్తుంటే కూడా నొప్పి వచ్చేది. ఒక్కసారిగా మనము కెరియర్ వైజ్ కానీ అన్ని రకాలుగా మనము ఫాస్ట్ అనే కాదు, ఒక జోన్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు
ఒక్కసారిగా ఆ చక్రం బ్రేక్ అయిపోయిందంటే And ఈవెన్ it was వేరే like- వాళ్ళ విషయం ఏమో And I కానీ was very young, నాకు అది ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు. ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ ఏజెస్ ఆఫ్ 20s. వేరే వాళ్ళ విషయం ఏమో కానీ మన సినిమా వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఫేస్ కానీ బాడీ కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ హౌ యూ బౌన్స్ బ్యాక్? అరౌండ్ 22 years I was, hardly. ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? ఏం బౌన్స్ లేదు. మార్నింగ్ లేచి బతకాలి అంతే. యూ హ్యావ్ టు లివ్ సర్వైవల్ మోడ్. యూ హ్యావ్ టు సర్వైవ్ అంతే. నాకు బాగా టఫ్ అనిపించింది ఫోన్లో ఏవో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్. ఈవెంట్స్ వస్తున్నాయి, మోడలింగ్ అసైన్మెంట్స్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్పాలి? నాకు యాక్సిడెంట్ అయింది, నా మొహం పచ్చడైంది, నేను పడుకున్నాను. యూ కాంట్ టెల్ దట్. నో. ఏ ఇయర్ లో ఇది? ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 December 28th. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే. ఇంకా 12లోకి మనం వెళ్తున్నాం అనగా. యాక్చువల్లీ న్యూ ఇయర్ ఈవెంట్ హోస్ట్ చేయడానికి నేను కంట్రీ క్లబ్ అక్కడ పెద్ద ఈవెంట్ 8,000 crowd నేను అడ్వాన్స్ తీసుకున్నాను. ఐ హ్యాడ్ టు రిటర్న్ దట్ అడ్వాన్స్ బీయింగ్ ఆన్ బెడ్. ఇట్ వెంట్ లైక్ 1 year దట్ ఫేజ్. బట్ ఇమీడియట్గా ఒక 20 daysలోనే నాకు ఇట్లా ఈవెంట్స్ వస్తుంటే నాకు రిజెక్ట్ చేయలేక, అండ్ ఇంట్లో ఫినాన్షియల్గా కూడా అన్న కూడా లాస్ ఆఫ్ పేలో ఉండే. He broke his pelvis. So సాఫ్ట్వేర్ లో మీకు తెలియదే ఉంది, మోర్ దాన్ ఫ్యూ డేస్ దే విల్ బి కట్. ఇలా కాదు అని నేను ఇంకా 1 fine day I got up. అది ఇంకా బ్లీడింగ్ దశలోనే ఉంది. ఫౌండేషన్ ఉంటుంది కదా, యు నో దట్ ఫౌండేషన్ ఆ బ్లడ్కి ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా ఆగడానికి. ఐ డోంట్ నో ఇఫ్ రైట్ ఆర్ రాంగ్, ఇఫ్ ఇట్ ఇస్ రైట్. అండ్ పెట్టుకొని దిస్ ఐబ్రో కంప్లీట్లీ లెఫ్ట్. ఐబ్రో లేదు నాకు, ఒక ఐబ్రో లేదా. యూ కెన్ నాట్ ఐడెంటిఫై మై ఫేస్. ఒక ఐబ్రో మొత్తం వెళ్ళిపోయింది యాక్సిడెంట్లో. సో దాన్ని ఈ ఐబ్రో ప్యాలెట్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, బ్రష్తో ఫేక్ ఐబ్రో పెట్టుకొని మొత్తం ఈ బ్లడ్, ఈ రప్చర్ అంతా ఫౌండేషన్తో ఇట్లా మ్యాచ్ చేసుకొని ఏం జరిగితే అది జరిగింది. మహా అయితే ఈవెంట్లోంచి బయటికి పంపించేస్తారు అంతే కదా, నేను నచ్చకపోతే అని ఆ ఈవెంట్ మేనేజర్కి చెప్పకుండా విజయవాడలో LVP mall launch. PVP. I did that mall launch as an anchor. So because it was crowded thing, నా ఫేస్ మీద జూమ్ చేసి కెమెరాలు లేవు, ఎవరికి తెలియలేదు. ఓకే. సో తర్వాత నేను రూమ్కి వచ్చి మేకప్ అదంతా తీసేసి ఆయిల్ అప్లై చేసి కూర్చున్నాను. చెక్ ఇవ్వడానికి, అప్పట్లో చెక్స్, నో గూగుల్ పేస్. సో చెక్ ఇవ్వడానికి ఈవెంట్ మేనేజర్ వచ్చి ఆయన ఇలా షాక్ అయ్యారు నా ఫేస్ చూసి. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద హాల్ లాబీలో. ఏమైందండి, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఒరిజినల్ ఫేస్. మీరు ఇలా చూస్తే నేను భయపడతారని నేను అదంతా వేసుకుని వచ్చాను. నాకు యాక్సిడెంట్ అయింది, బట్ ఐ స్టిల్ వాంట్ టు వర్క్ అంటే ఆయన చలించిపోయి ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హౌ బ్రేవ్ ఆర్ యూ అని చెప్పి. సో అట్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు చూడండి. మీరు సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు యూ విల్ బి యువర్ డ్రైవింగ్ ఫోర్స్. ఏంటంటే గాడ్ ఫాదరు, గాడ్ మదరు, హెల్ప్లు, సపోర్ట్ సిస్టము, మెంటోర్స్ ఏం ఉండవు. యూ విల్ డూ యువర్ బ్యాటిల్స్, యూ విల్ విన్ యువర్ బ్యాటిల్స్, యూ విల్, మీకు మీరే ఉంటారు. ఇది జరిగిన తర్వాత ఈ మలయాళం సీరియల్ చేశారా? ఇది జరిగిన తర్వాత చాలా వర్క్ చేశాను. మేబీ నేను హార్డ్లీ 1 year కొంచెం ప్యాసివ్గా ఉన్నాను, ఈవెంట్స్ చేసుకుంటూ ఒక జాబ్ చేశాను. ఇంకా మనం మేకప్ వేసే జాబులు రావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ MNC కంపెనీ జస్ట్ టు లివ్ మై లైఫ్. అవన్నీ చేస్తూ కూడా మనకి ఇది లాగుతుంది కదా వెనక్కి. వన్స్ యూ ఆర్ ఆన్ స్క్రీన్ యూ ఆల్వేస్ వాంట్ టు బి ఆన్ స్క్రీన్. అది వదలదు. ఇట్ ఈస్ అ గ్రేట్ అడిక్షన్, గ్రేట్ వే. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వీక్నెస్ ఆల్సో. సో అప్పుడు కూడా ఆ సాఫ్ట్వేర్ జాబ్లో కూడా వదలరు కదా పక్కోళ్ళు. నిన్న అక్కడ చూసా, డార్లింగ్ చూసి, ఎందుకు జాబ్ చేసుకుంటున్నావు, నేను చక్కగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, మాకంటే టాలెంట్ లేక, మేము మంచిగా లేక మేము ఈ జాబులు చేస్తున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, శుభ్రంగా ఉన్నావు, వై యూ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్, గో బ్యాక్ టు ఫిల్మ్స్ అని వీళ్ళు కూడా నెడుతూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు. సో యూనివర్స్ కూడా ఎట్లా ఉంటుందంటే మీ డెస్టినీ వైపుకి వెళ్ళేలాగా అన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అదే నా ఫిల్మ్స్ నా డెస్టినీ కాబట్టి మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు. అంటే ఈ యాక్సిడెంట్ అయిన 1 year కి ఆ మైక్ పట్టుకున్నారా మళ్ళీ యాంకరింగ్? అట్లా యాక్సిడెంట్ అయిన 20 days కి 20 days కే కదా. యాక్సిడెంట్ అయిన 7-8 months కి స్క్రీన్ ముందు నుంచున్నాను సీరియల్స్. సో అప్పుడు ఫిలిమ్స్లో బాగా టైట్ జూమ్ వేస్తారు, 70 mm, ఇదంతా స్కార్స్ బయటకు వచ్చేస్తాయని అప్పుడు నేను నా తెలివి ప్రదర్శించి, టెలివిజన్ చిన్న స్క్రీన్ కదా, అంత టైట్ జూమ్లు ఉండవు, అంత లైట్లు బాగా, ఈ థర్మకోళ్ళు, ఫిల్టర్లు, సో అదంతా ఎక్కువ కనిపించదు మనకి, అన్ని ఎక్కువ క్లోజులు కూడా పడవలే అని చెప్పి నేను సీరియల్స్ ఆప్ట్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ త్రివేంద్రం అండ్ చెన్నై ఎవ్రీ వీక్. ఇండిగో స్టాఫ్ నన్ను గుర్తుపట్టేసేవాళ్ళు ప్రతి హాయ్ అని చెప్పి.
అండ్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ వాణి రాణి అండ్ ఫర్ ఏడు రాత్రిగల్ ఆహా. ఎవ్రీ వీక్. మరి హైదరాబాద్ ఎప్పుడు? నేను ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. ఐ యూస్ టు గో కాదు కాదు షూట్ అండ్ కమ్. టివెంట్రమ్ చెన్నై ఇట్లా తిరుగుతూ ఉన్నారంటే యూజువల్ గా షూట్ కి సీరియల్ షూట్ కి 2 weeks తీసుకుంటారు. యా యా యా. ఇక్కడ 2 weeks అప్పుడు అక్కడ నేను 2 తమిళ్ weeks. చేసే తమిళ్ మలయాళం హ్యాండ్ బై హ్యాండ్ చేశాను. అప్పుడు నేను తెలుగు చేయలేదు. సో ఆ రెండు ఫినిష్ అయిపోయాక మంచు లక్ష్మి గారు ఒక లైలా కోసం అని నన్ను మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సీరియల్ చేశారు. సో దాంట్లో అది నేను తెలుగులో చేసిన సీరియల్, మెయిన్ హీరోయిన్ గా ఒక లైలా కోసం ఈటీవీ ప్లస్ లో వచ్చింది. ఓకే ఓకే. అందుకే దానికి మంచు లక్ష్మి గారు ప్రొడ్యూసర్. మళ్ళీ ఈ సీరియల్స్ అన్ని చేసుకుంటున్న టైంలో మళ్ళీ మూవీస్ లోకి మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు? ఇట్స్ నాట్ కమ్ బ్యాక్ ఆర్ కానీ అంటే ఎక్కువగా సీరియల్స్ లో ఉన్న వాళ్ళు అటే ఉండిపోతారు తప్ప సీరియల్స్ అనుకుంటూ ఈ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కి రావడం చాలా రేర్ ఉంటది. కరెక్ట్. అంటే ఎందుకు మనం ఒక జోన్ కి ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయాం కదా, మళ్ళీ ఎందుకు లేని అనుకునే ఉన్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. లేదు ఒక జీల్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన వాళ్ళు ఉంటారు. వెరీ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. సీరియల్స్ చాలా కంఫీ జోన్, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుంది. ఒక సీరియల్ తర్వాత ఒకటి వాళ్ళే ఆ ప్రొడక్షన్ మేనేజరు, ఆ ప్రొడక్షన్ నుంచి అందులోంచి ఇంకో టీమ్ డివైడ్ అవుతుంది. ఇందులో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ డైరెక్టర్ అవుతారు, ఇందులో ప్రొడక్షన్ మేనేజర్ మళ్ళీ ప్రొడ్యూసర్ అవుతారు. అట్లా 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 ఒక వెబ్ లాగా, ఒక పెద్ద వెబ్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ప్లేస్. ఫిలిమ్స్ లాగా ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అంటే ఒక సినిమా పడి ఇంకో సినిమా పడడానికి ఒక్కొక్కసారి 6 నెలలు 1 year గ్యాప్ వస్తుంది. దాని గ్యాప్ ఉండదు. ఒకళ్ళు షూట్ చేస్తుంటే ఇంకొకళ్ళు వచ్చి కొట్లాడుకుంటారు మన డేట్స్ కోసం. ఆ అమ్మాయిని 9ంటికి పంపుతానన్నారు, ఇంకా పంపించలేదు, మేము నైట్ షూట్ పెట్టుకున్నాం అని పొద్దున్న ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు వాయిస్తారు. ఇట్ ఈజ్ లైక్ కంటిన్యూస్గా యూ విల్ బి బిజీ. బనీ బాగా వస్తుంది, పేరు బాగా వస్తుంది. నేను టీటీడీ కొండపైన అన్నదానం తింటుంటే కూడా అక్కడ వడ్డించే వాళ్ళు అలా మొదలైంది హీరోయిన్ అని పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీసుకున్నారు నాతో అప్పట్లో. నా సీరియల్ మీరు అందరూ చూసారా అని అడిగాను నేను. యా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నా క్యారెక్టర్ పేరు నేను ఏం చేశాను అన్నీ చెప్పేస్తున్నారు. సో యూ విల్ రీచ్ టు మాసెస్. యాక్చువల్లీ యూ విల్ మాసెస్ ఇన్ ద సెన్స్ నాట్ మాసెస్ అంటే అండర్ ప్రివిలేజ్డ్ అని కాదు. యూ విల్ రీచ్ టు ద హ్యూజ్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హ్యూమంగస్ క్రౌడ్. ప్రతి ఇంట్లో కూడా మనం ఒక వ్యక్తి ఆ టైప్ లో మనం ట్రీట్ చేస్తారు. హ్యూమంగస్ క్రౌడ్. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఇన్నసెంట్, మీతో చాలా కనెక్ట్ అయిపోతారు. మీరు నిజంగా చీట్ చేసేసారు, మిమ్మల్ని నిజంగా పాయిజన్ చంపేశారు అన్నట్టు వాళ్ళు ఏడ్ చేస్తారు. సో మీకు ప్యూర్ లవ్ దొరుకుతుంది సీరియల్స్ లో ఉన్న మ్యాజిక్ అదే తెలుసా. ఈవెన్ మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కూడా ముసలోళ్ళు కూడా మనల్ని అంటే తిడుతూ ఉంటారు ఏదైనా నెగిటివ్ క్యారెక్టర్ చేసినా అంటే. ఒక ఆమె నేను మొన్న ఏదో రీల్ లో చూసాను, కట్టి పట్టుకుని టీవీని కొడుతుంది ఆ అత్తగారిని. షీ వాస్ ఫీలింగ్ దట్ టూ మచ్ పాపం అని. సో సీరియల్స్ ఇమేజ్ చాలా ఎక్కువ వస్తుంది, రికగ్నైజేషన్ ఎక్కువ, డబ్బు ఎక్కువ వస్తుంది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్, నాకు తెలియదు ఇలా చెప్పకూడదు, చాలా ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే చాలా బిజీ ఉన్నారో ట్రస్ట్ మీ పాపం వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ ఎప్పుడు చేశారో తెలియదు నాకు. ఎందుకంటే మీ బ్రేక్ఫాస్ట్, మీ లంచ్, మీ స్నాక్స్, మీ డిన్నర్ కూడా సెట్లోనే అయిపోతాయి. డిన్నర్ వరకు మీరు ఆగుతూ ఉన్నారు, మిడ్ నైట్ డిన్నర్ ఒకటి ఉంటది, అది కూడా ఆ రోజుల్లో అంతవరకు టార్చర్ చేయలేదు మమ్మల్ని. అండ్ సమ్ టైమ్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి సమ్ టైమ్స్ మిడ్ నైట్ కూడా అవుతుంది, 12 o'clock. సో యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఫ్యామిలీ టైమ్, యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్ ఉండదు. అది ఒకటి నాకు సూట్ కాదు. రెండు ఏంటంటే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఆఫ్టర్ సమ్ టైమ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ ద బిగినింగ్. సో బిగినింగ్ లో ఫస్ట్ 5 serials మీకు భలే మజా వస్తుంది, ఎందుకంటే ఈ సీరియల్లో చేసిన రోల్ ఆ సీరియల్లో చేయరు, ఆ సీరియల్లో. సో ఫస్ట్ 5 లో మీకు వెర్సటాలిటీ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ అవే వస్తాయి. తర్వాత అదే కోడలు, అదే వైఫ్, మీ హస్బెండ్కి ఎవరితోనో రిలేషన్ ఉంది, మీరు ఏడుస్తూ ఉన్నారు, లేకపోతే మీకు పెళ్ళి అవ్వకుండా ఎవరితోనో సంబంధం ఉంది, వాడు ఎవరో చీట్ చేశారు, లేకపోతే మీ అత్తగారు మీకు పాయిజన్ పెట్టి చంపేస్తోంది, ప్రతి వీక్ చంపేస్తోంది, ప్రతి వీక్ మీరు చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఇది ప్రతి వీక్ చంపే సీరియల్ ఏంటో చెప్తారా అసలు? సరే, యాక్చువల్లీ నేను చేసిన మలయాళం సీరియల్లో మా అత్తగారు నన్ను చంపేస్తుంది, నేను దయమై మళ్ళీ ఆమె దగ్గరకు వస్తాను. అది కాన్సెప్ట్. ఎవ్రీ వీక్ అది ఒక వీక్ లో మీరు అవ్వరు కదా, ప్రతి వీక్ మీరు కొంచెంగా డ్రాప్ బై డ్రాప్ తాగుతూ ఉంటారు. ఒక్కొక్క స్లో 48 frames లో మీరు చచ్చిపోతూ ఉంటారు. మీరు చచ్చిపోయే లోపల 50 మంది మీద క్లోజులు పడతా ఉంటాయి, మీరు ఇలా చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ మీద క్లోజులు పడుతుంటాయి.
ఈ మొనాటమీ నుంచి బయటికి రావడం కోసం నేను సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టాను. బట్ నో బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ హార్డ్ ఫీలింగ్స్ ఫర్ సీరియల్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ స్మార్ట్. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను నేను. మీరు చేసిన వరకే మళ్ళీ అన్న డైలాగే ఎక్కువ అనాలి, వేసిన కాస్ట్యూమ్సే మళ్ళీ వేసిన గెటప్సే మళ్ళీ అది నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాట్ ఐమ్ గ్రోయింగ్, నేను చేసింది మళ్ళీ చేస్తున్నాను. ఇట్స్ లైక్ బ్రషింగ్ మై టీత్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్. ద సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్. సో వేర్ ఇస్ ద గ్రోత్, వేర్ ఇస్ ద సీకింగ్, వేర్ ఇస్ ద లర్నింగ్? ఇది అనుకోండి, మూవీస్ అనుకోండి, ఉన్నది కొంచెం చిన్న రోల్ అయినా కూడా కొత్త యూనిట్, కొత్త డైరెక్టర్, కొత్త స్క్రిప్ట్లో మీకు ఏదో కొత్తది తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇంత సీరియల్స్ బిజీ అన్ని దానిలోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత చేసిన మూవీ ఏంటి? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ పుష్పక విమానం, రెండు సైమల్టేనియస్గా చేస్తాను. ఓకే. పుష్పక విమానం విజయ్ దేవరకొండ గారి బ్రదర్ ఆనంద్ దేవరకొండతో డైరెక్టర్ సృజన్, సో తనతో చేశాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అగైన్ మై ఫేవరెట్ డైరెక్టర్ బొమ్మరేల్ భాస్కర్ గారు. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. రోజు చుట్టాలింటికి వెళ్ళినట్టుండేది సెట్కి వెళ్తే, ఎందుకంటే ఎవ్రీబడి సో క్లోజ్ టు మీ ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్. ఎస్పెషలీ సత్యకృష్ణన్ గారు, షీతో ట్రీటెడ్ మీ లైక్ ఎ బేబీ. తర్వాత ఆమని గారు, గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హర్ వర్క్. మన శుభలగ్నం ఇట్లాంటి మూవీస్ చూస్తూ పెరిగి టీవీలో మన అమ్మమ్మ అందరూ వాళ్ళు మెచ్చుకుంటుంటే చూస్తూ అది మైండ్లోకి ఎక్కించుకుని పెరిగి వాళ్ళతో మనం యాక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజు నీ మేకప్ బాగుందిరా, నీ డ్రెస్ బాగుంది, నువ్వు ఆ షార్ట్ చాలా బాగా చేసేవి అంటుంటే ఈవిడ నన్ను పొగుడుతుందా? ఓకే, అది డైజెస్ట్ అవ్వడానికి, సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆమని గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ హ్యూమన్ బీయింగ్. అట్లా చాలా మంది, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వీళ్ళ పెద్ద నటులు. నేను స్టార్టర్ అయినా బిగినింగ్ అయినా నన్ను అలా అక్కుని చేర్చుకొని ఓన్ చేసుకుని నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి బాగా. సో నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ అయిపోతుందంటే ఒక ఫ్యామిలీ నుంచి నేను బయటకు వస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. భాస్కర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాసు వర్మ గారు, వీళ్ళందరూ సో ఫ్యామిలీ. అంటే దీని తర్వాత కూడా మీరు ఆ మూవీస్ అనేది కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో తర్వాత ఆచార్య కానీ అది చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ ఉన్నది కదా. చిరంజీవి గారితోనే యాక్చువల్లీ ఆ యాక్టర్స్ మోర్ దాన్ 7 scenes. మీకు తెలుసు కదా, పెద్ద మూవీస్ లో లెంత్ వల్ల చిన్న యాక్టర్ సీన్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెళ్ళిపోగా ఒక 3 scenes ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు. కానీ నేను 25 days మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకే సెట్ లో, ఇప్పుడు మీకు నాకు ఎంత దూరం ఉంది, ఇంత దూరంలో వర్క్ చేశాను. ఓకే. అండ్ హీ కెన్ రికగ్నైజ్ మీ. ఆయన నాతో మాట్లాడారు. ఈజ్ అ వెరీ వెరీ వార్మ్ పర్సన్. అది ఒక అరా అండి. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి మామూలు ఇలా తోసేసే దర్శనం కాకుండా ఎప్పుడైనా ఆ బ్రేక్ దర్శనము, L1 L2 ఏవో అంటారు చూడండి, అవి దొరికితే కనుక ఒక 2 minutes ఉండనిస్తారు. బాగా దగ్గరగా కొన్ని గుమ్మాల లోపలికి వెళ్ళి ఒక్క గడపే ఉంటుంది మీకు ఆయనకి డిస్టెన్స్. అప్పుడు మీకు ఒకలాంటి పూనకం, వైబ్రేషన్ ఏవేవో వస్తాయి. అలాంటి పూనకం వచ్చింది నాకు చిరంజీవి గారిని చూసి. అంత వైబ్రేషన్ ఉంది. ఐ థింక్ ఇలాంటి వైబ్రేషన్ ఇంకొకసారి కూడా వచ్చే ఉంటది అనుకుంటా. నేను అసలు ఊహించలేదు ఎట్లా అడుగుతారని. ఎందుకంటే అది కూడా చెప్పేద్దా, ఏంది సస్పెన్స్ పెట్టకూడదు. బ్యాక్ టు బ్యాక్ అట్లాంటి వైబ్రేషన్స్ చెప్పండి. ఇంకా అది కూడా యాక్చువల్లీ చిరంజీవి గారిని నేను డైరెక్ట్ గా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆచార్య సెట్ లో, అది ఒక అండర్ ప్రివిలేజ్డ్ రోల్ అనమాట. సో కాటన్ చీరని నలిపి నేలకేసి రుద్ది దాన్ని అరగదీసి, చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తే గుర్తుపడుతుందేమో ఆ పనులన్నీ పాపం. సో నలిపి నేల మీద మట్టి ఇలా తీసి చీరకి రాసి, సో దే హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. నేను సెట్లో ఇలా నుంచొని జీసస్ క్రైస్ట్ లాగా అవన్నీ చేయించుకుంటున్నాను, నా చీరని దట్టి చేయించుకుంటున్నాను. సడన్లీ చిరంజీవి గారు అంటాడు. సో ఆయన చూస్తుండగా నాకు వీళ్ళందరూ ఇవన్నీ పాముతున్నారు అనమాట. సో దట్ వాజ్ ద ఓపెనింగ్. సడన్గా ఆయన చూసి నేను ఇట్లా షాక్ అయిపోయాను. యాక్చువల్గా ఒక 15 minutes తర్వాత నాకు కళ్ళు తిరిగినాయి. ఐ ఫెల్ యాక్చువల్లీ చైతన్య దగ్గర ఇట్లా పడిపోయాను కూడా యాక్చువల్లీ. సో యూ కెనాట్ టేక్ దట్ ఎనర్జీ, సో పవర్ఫుల్ ఎనర్జీ యాక్చువల్లీ. కానీ నాకు తెలుసు, నేను చిరంజీవి గారు సెట్కి వచ్చాను, చిరంజీవి గారు ఏదో టైంలో వస్తారు, నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయనతో సీన్ నేను చదువుకుని వచ్చాను, నాకు ముందే సీన్ పేపర్ పంపించారు, నా డైలాగులు, వెన్నెల కిషోర్ గారి డైలాగులు, చిరంజీవి గారి డైలాగులు అన్నీ చదువుకుని నేను వచ్చాను. సో అది వెరీ మచ్ మేనేజబుల్ సిచ్యువేషన్.
వేర్ యాజ్ బ్యాక్ టు బ్యాక్ ఆచార్య తర్వాత ద నెక్స్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ సో పవర్ఫుల్. I can't- ప్లీజ్ కమ్ ఏంటంటే నాకు తెలుసు అదే మీ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగుంటుందని ఐ చెప్పండి. కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. పవర్ స్టార్, డిప్యూటీ సీఎం, మా పిఠాపురం ఎమ్మెల్యే, ఓకే. ఇదంతా పక్కన పెడితే గ్రేట్ సోల్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అది మీరు ఆయన ప్రజెన్స్లో ఉంటేనే ఫీల్ అవుతారు. అది మాటల్లో చెప్పడం, నదిని కొలవాలనుకోవడం, ఒక వాటర్ ఫాల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం. నేను మీకు వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చైతన్య అంటే మీకు ఏమన్నా తెలుస్తుందా? No. మీరు వాటర్ ఫాల్లోకి వెళ్ళి అక్కడ నుంచుంటేనే తెలుస్తుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ నాకు మా అమ్మ ఇచ్చిన ఈ జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు ఎస్ అందులో కాంబినేషన్ సీన్స్ ఎస్ బాగా పెద్ద రోలు, నియర్లీ బాగా పెద్దదని అంటే చెప్పాను లైక్ 20 minutes డ్యూరేషన్ అనేది కూడా. నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ ప్రకారం నేను ఆడిషన్ చేసిన దాని ప్రకారం నేను 35 days RFCలో షూట్ చేశాను. ద సీన్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ సీన్, బిగ్ సీన్. ఇంటర్వెల్లో వస్తుందని చెప్పారు. అండ్ కంప్లీట్లీ విత్ కళ్యాణ్ గారు. అంటే కళ్యాణ్ గారు డేట్స్ ఉన్నప్పుడే నా డేట్స్ ఉండేవి. కళ్యాణ్ గారు లేకుండా ఏ రోజు నన్ను సెట్కి పిలిచింది లేదు. కాంబినేషన్ మాత్రం కంప్లీట్ కాంబినేషన్ కంప్లీట్. సో నేను 35 days ఎల్లుల సెట్లో కూర్చుని దగ్గర నుంచి నా దేవుణ్ణి చూసుకుంటున్నాను అని అనిపించింది. నేను ఒక మీరాబాయ్ లాగా. హీఈస్ మై కృష్ణ. సూపర్ అండి. హీఈస్ మై కృష్ణ. సో ఇప్పుడైతే మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగపాణి జాతకం ఎలా అనిపించింది? రిలీజ్ అయ్యి పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్. ఈజ్ యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి అది సూపర్ హిట్ అనే ఫీలింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎలాంటి సబ్జెక్ట్స్ తీస్తారు, ఆయన ఎలాంటి రైటర్, ఎలాంటి డైరెక్టర్ అనేది ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. ఆయన అష్టాచెమ్మ అప్పుడే ఫస్ట్ మూవీతోనే ఆ బ్యాంగ్, యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ బ్యాంగ్ ఆయన క్రియేట్ చేసేసారు. ఆయన జోన్, నా స్టైల్ ఇది, నా బ్రాండ్ ఇది అని. సో దాని తర్వాత మళ్ళీ ఆయన జోన్ని ఆయన్నే బ్రేక్ చేసుకుంటూ చాలా సినిమాలు, జెంటిల్మెన్ కానీ, వి కానీ, సమ్మోహనం కానీ, వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్తో వచ్చారు. సో నేను ఆయన మూవీకి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన నా రోల్ చెప్పేటప్పుడు కొంచెం ముందు వెనక చెప్తారు కదా. మీ రోల్ ఒకటే చెప్పడం కుదరదు, మీ రోల్ చెప్పడానికి ముందు ఏమైంది వెనక ఏమైంది చెప్తారు. అది చెప్పినప్పుడే నేను ఇట్స్ అ హ్యూజ్ హిట్ అని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత కామెడీ బ్యాక్ టు బ్యాక్ డైలాగులు వినలేదు. అండ్ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆయన డైలాగ్స్తోనే చెప్పారు. అండ్ తర్వాత మాకు ఒక రీడింగ్ ఉండింది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరికి అంత అదృష్టం ఉందో నాకు తెలియదు, కానీ ఐ ప్లేడ్ నామినల్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, నాట్ ఎ వెరీ మేజర్ రోల్. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, హర్ష, దర్శి గారి తర్వాత, దర్శి హీరోయిన్ తర్వాత, రూప తర్వాత వెన్నెల కిషోర్ గారిది పెద్ద రోలు, తర్వాత హర్షది, అవసరాల శ్రీనివాస్ గారిది, వీళ్ళవి పెద్ద రోల్స్, తర్వాత తనిఖీల బన్ గారిది, తర్వాత నాది. సో ఆ రోల్తో సహా ఒక 2 days ఉన్న రోల్ అబ్బాయిని కూడా పిలిచి రీడింగ్ ఇచ్చారు ఆయన. నాదంటే పోనీ ఒక 20 days షూట్, 2 days ఒక్క సీన్లో ఉన్న అబ్బాయిని కూడా రీడింగ్కి పిలిచారు ఆవాసాలో. పిలిచి అసలు అలాంటి సెషన్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చారు, స్క్రిప్ట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఇంకా ఉంది అది. అందరికీ ఒక కాపీ ఇచ్చి ఎవరి డైలాగులు వాళ్ళు చదవాలి. సో ఫస్ట్ దర్శి ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఫాదర్ బింది పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు, అక్కడి నుంచి మేము లాస్ట్ వరకు చదివాం. ఆవాసాలో కూర్చుని 2-3 hours 3 hours ఆల్మోస్ట్ చదివి మళ్ళీ మాకు బొజ్జ నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించారు. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ ఆర్గానిక్, వెరీ వెరీ ప్యూర్ టీమ్ అది. ఎస్పెషల్లీ టీమ్ అలా ఉంది అనడానికి మెయిన్ కారణం డైరెక్టర్ గారే. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన టీమ్ అంతా అలా ఉంది. ఎందుకంటే ఆయన తీసే మూవీస్ కూడా సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఒక క్లీన్ కామెడీ కానీ, ఎంజాయబుల్ చేసే కామెడీ మూవీస్ కానీ ఇలాంటిది ఎక్కడ రాలేదు. సో ఆయన దాన్ని భర్తీ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. మీరు ఆయనతో ఎప్పుడైనా వర్క్ చేసే అవకాశం వస్తే హాఫ్ డే షూట్ అన్న వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏం చేస్తారు, సినిమాలో ఏమొస్తుంది పక్కన పెట్టండి. మీకు హాఫ్ డేలో మీకు ఎంత మీకు ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెట్లో ఎవరు డల్గా ఉండరు. ఎవరొకళ్ళు ఏదో మూల పంచులు వేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ క్వైట్ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు చాలా చాలా శుభ్రం అవుతుంది. ఆయనతో ఇక్కడే నిన్ననే ఇంటర్వ్యూ మాట్లాడారా? వావ్. ఎందుకంటే మన తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం నత్తి పకోడి మాటలు వచ్చేసి మన ఒత్తులు తీసేసి లేని చోట ఒత్తులు పెట్టేసి పెళ్ళి అనకుండా ఇట్లా ఏవేవో చేస్తుంటాం కదా తెలుగు బిడ్డలైనా కూడా మనం. సో ఆయనతో కాసేపు మాట్లాడితే ఈ చెంప కొట్టుకొని మనకు కరెక్ట్ గా తెలుగు వచ్చేస్తుంది. ఆయన కరెక్ట్ చేయరు, నువ్వు మాట్లాడుతున్న తప్పు ఒప్పు అని ఏమి చెప్పరు. ఆయన మాట్లాడే తెలుగు అంత బాగుంటుంది. ఆయన మాట్లాడుతుంటే అట్లా వింటూ మనకు కూడా మంచి తెలుగు వచ్చేస్తుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవసరాల శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేము 101 జిల్లా అందగాడు ఫిల్మ్ చేశాను. అందులో ఒక చిన్న క్యామియో టైప్ అన్నమాట. అంటే చైల్డ్హుడ్ క్రష్ శ్రీని గారికి. సో ఆయనకి బట్టతలు ఉండడం వల్ల అందరికి దూరం అయిపోతూ ఉంటారు. చివరికి ఈ అమ్మాయి ఎక్కడ నచ్చదో బట్టతలు వస్తే అని దూరం చేసుకుంటే ఆ అమ్మాయి చివరికి బట్టతలునే పెళ్లి చేసుకుంటుంది, భార్గవి. సో ఆ రోల్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ మూవీలో నేను అవసరాల శ్రీనివాస్ గారితో వర్క్ చేశాను. తర్వాత ఇంద్రగంటి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను కాల్ శ్రీనివాస్ గారు చేశాను, మీతో కాంబినేషన్ అంట, నాకు ఇంద్రగంటి గారి నుంచి అట్లా మాట్లాడుతూ నేను మోర్ దాన్ 30 minutes మాట్లాడాను. ఆయన పాపం హీ నోస్ దట్ ఐ వాజ్ ఎక్సైటెడ్. పాపం ఆయన జిమ్కి ఏదో వెళ్తున్నారు, వెళ్ళిపోయి కార్లో కూర్చుని కూడా ఆయన పాపం టైం స్పెండ్ చేసి విని వెరీ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్తూనే ఉన్నారు. ఒక లాస్ట్లో చూస్తే నాకు మోహన్ గారు చెప్పారు, డైరెక్టర్, శ్రీని నీ గురించి చాలా బాగా చెప్పాడు, నువ్వు ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను యువర్ రేఖ అని, కానీ శ్రీని చెప్పిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్ అయింది. శ్రీని యూజువల్లీ ఎవరిని గుడ్ యాక్టర్ అని అనరు, ఎవరిని పొగడరు, ఎవరిని రికమెండ్ చేయరు. అట్లాంటిది మీ పేరు పర్టికులర్గా చెప్పారు, 101 జిల్లా అందగాడు చూడమని చెప్పారు. సో అని ఆయన చెప్పారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఫైనాన్షియల్ వైజ్ ఎవ్రీథింగ్ సెట్? ఇట్ విల్ నెవర్ బి సెట్. మీకు యూ ఆల్వేస్ వాంట్ టు డూ మోర్ కదా, బట్ ఎట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు ఫీల్ ద సేఫ్, యూ హ్యావ్ టు ఫీల్ ద దట్ సాటిస్ఫైడ్ ఫేజ్. యాక్చువల్లీ నేను చాలా బాగున్నాను. వెల్, ఐ డోంట్ సే ఐమ్ ఫిల్దీ రిచ్, బట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. సో ఐఎమ్ గుడ్ టు గో. ఫినాన్షియల్గా సెట్ అనే చెప్పాలి, బట్ ఐ స్టిల్ వాంట్ టు డూ మోర్. వాట్ అబౌట్ ద మ్యారేజ్? ఐఎమ్ మ్యారీడ్. యా, ఐ హ్యావ్ బేబీ. కానీ మీరు అలా మాత్రం అనిపించట్లేదండి. ఇక్కడ మలయాళం విషయంలో అట్లా అయిపోయింది, ఇక్కడ బేబీ విషయంలో కూడా అట్లేదు. షీఈస్ 4 years old. ఓకే. నా బేబీని కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు, చిరంజీవి గారు ఎత్తుకున్నారు. నా బేబీ ఎంత అదృష్టవంతురాలంటే నాకు 25 ఏళ్ళు పట్టింది వీళ్ళందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి. అది పొట్టలో ఉన్నప్పుడే అందరినీ కలిసేసింది. 1 month బేబీ ఉన్నప్పుడే అందరూ దాన్ని పెద్ద పెద్ద స్టార్స్ దాన్ని ఎత్తుకున్నారు. సో దట్ ఈస్ లైక్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? I should say, I don't know what to say. It was arranged. Then we fell in love. ఇట్ వాజ్ త్రూ భారత్ మ్యాట్రిమోనీ అండి. భారత్ మ్యాట్రిమోనీ అంటే మీరు ఏమనుకుంటారు? అరేంజ్డ్. మా అన్న నన్ను పెళ్లి చేసుకోమని చావగొడుతున్నాడు ఆ టైంలో. నేను చేసుకోను, నేను ఏదో సాధిస్తా పీకుతా అని నేను ఒక స్వింగ్ లో ఉన్నాను. ఐ వాజ్ లైక్ యూ దెన్, మీరున్న ఫేజ్ లో ఉన్నాను నేను. మా అన్నప్పుడు ఇంకా దీనికి ఇలా, మా అన్న బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు జాబ్ అక్కడికి వచ్చి. సో నేను అమ్మ ఇద్దరే ఉంటున్నాం. సో ఈ వాజ్ సో ఇన్సెక్యూర్. ఇద్దరు లేడీస్ని వదిలి నేను బెంగళూరు రావాల్సి వచ్చింది. వీళ్ళు ఏమైపోతారు, తొందరగా భావన తెచ్చేసుకుని సెక్యూర్ ఫీలింగ్ వాడికి కావాలి అప్పుడు. సో నేను ఇవ్వలేదు ఫొటోస్, మా అన్నకి నేను నా ఫొటోస్ ఇవ్వలేదు. నేను అంత మ్యారేజ్కి రిలక్టెంట్ ఉన్నాను. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఫేస్బుక్లోకి వెళ్ళి చుడిదార్లో ఒకటి, ప్యాంట్లో ఒకటి, చీరలో ఒకటి, ఈవెంట్ చేస్తున్నప్పుడు ఒకటి 4 పెట్టుకొని మా చెల్లి యాక్ట్రెస్, యాంకరు అని తనే ప్రొఫైల్ క్రియేట్ చేసేసాడు. నో ఎన్ఆర్ఏ వాడు ఏదో పెట్టుకున్నాడు, నేను అబ్రాడ్ పోవద్దు వాడికి దూరంగా అని, నో ఎన్ఆర్ఏ అని చెప్పేసి. సో అప్పుడు హీ ఫౌండ్ హిజ్ లవ్. His love. Yeah, he found his love. That's Mr. Manoj. Yeah. Okay. అంటే he liked him so much in the beginning. So అప్పటికి నాకు పరిచయం లేదు, నేను ఫోన్ మాట్లాడలేదు, నేను ఫోటో కూడా చూడలేదు. బట్ మై అన్న fell in love with him. Okay. He really liked him because he is a wonderful boy. అందుకే అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు
హస్బెండ్స్ పేరు వెనకాల పెట్టుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి నేను ఎందుకు పెట్టుకోవాలి అని ఇట్లా అంటూ ఉంటారు. బట్ మీ పేరు వెనక మాత్రం నివితా మనోజ్ అని పెట్టుకునేటప్పటికి యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్. నాకు ఎప్పుడు నాన్న పేరు వెనక పెట్టుకునే అమ్మాయిని చూస్తే జలసీ వచ్చేది. మీరు ఈ మూవీ చూసారా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం? అందులో తమన్నా పేరు పక్కన సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంటాం. తమిళ్లో చాలా మంది చేస్తారు అట్లా. నేను ఇన్ఫాక్ట్ మీ పేరు వెనకాల మనోజ్ ఉండేటప్పటికి అది డాడ్ నేమో అట్లా ఈస్ కరెంట్లీ మై డాడ్. సో నాకు ఇష్టం ఉండింది. I should have somebody for my address, my care of address. I'm a very feminine person అండి. నాకేంటంటే మనం వాళ్ళ పేరు తగిలించుకోవడం ఏంటి, I see some beauty in it. మీరు as a female you are very strong. It doesn't mean you accept the strength from your father or your brother or your husband. It doesn't make you any less or any weak. అంటే వీక్ అనుకోకూడదు కదా. సో I take pride in that. సో నాకు నా పేరు వెనుక పేరు తగిలించుకోవడానికి నాకు ఒకళ్ళు ఉన్నారు అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కమ్ ఆన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు మా నాన్న ఛాన్స్ ఇవ్వలేదు నా పేరు వెనుక పేరు తగిలించుకునేలాగా. ఆయన అవకాశం ఇవ్వలేదు కాబట్టి నన్ను దేవుడు ఆ ఫేజ్ తీసేసాడు కాబట్టి ఈ ఫేజ్లో నేను లాక్కున్నాను. వాట్ ఎవర్ డజంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ కదా. సో ఆ కోరిక ఉండిపోతుంది స్ట్రాంగ్గా మైండ్లో. సో నవ్ ఐ యాడ్ హిజ్ నేమ్ యాజ్ మై కేర్ ఆఫ్ అడ్రస్, నాట్ యాజ్ ఎ హస్బెండ్, నాట్ యాజ్ అ లైఫ్ పార్ట్నర్. హీ ఈజ్ మై అంబ్రెల్లా. సూపర్ అండి. అంటే ఎస్పెషల్గా అబ్బాయిలకి మాత్రం ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే యూజువల్గా అమ్మాయిలు, నేను ఇందాక చెప్పాను చూసారా, అమ్మాయిలు ఇలా పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నప్పుడు చూసిన తర్వాత అరే ఎందుకు పెట్టుకోకూడదు అని అబ్బాయి చెప్పామనుకో అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ అమ్మాయి చెప్తే మాత్రం వాట్స్ అని ఆలోచిస్తారు. ఐఎమ్ వెరీ వెరీ కన్జర్వేటివ్. నాకు అట్లాంటివి చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అండ్ యువర్ జర్నీ ఇస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అన్నీ చేసుకుంటూ మీకు కావాలని అనుకున్నది కూడా కంప్లీట్గా ఎన్ని డౌన్స్ వచ్చినా కానీ దాని నుంచి లేచి నిలబడి మళ్ళీ మీ కెరియర్ అనేది కూడా మళ్ళీ రిజ్యూమ్ చేసుకొని కూడా ముందుకు వెళ్ళిపోయారు చూసారా. నైస్. నౌ మై బేబీ సేస్ మోర్ దాన్ మమ్ ఎప్పుడు నువ్వు ఇచ్చేయి అది సాధించు ఐ వాంట్ టు సీ యూ మోర్ ఆన్ సినిమా అని ఎప్పుడు చెప్పలేదు. మా అన్నయ్య ఎప్పుడు చెప్పలేదు. మా అమ్మ ఎంతసేపు నువ్వు తిన్నావా పడుకున్నావా, నీ జుట్టు బాగుందా, నీ స్కిన్ బాగుంది చూడ్డానికి బాగున్నావా. మా అమ్మకి ఎప్పుడు నా ఏజ్ కన్నా ఒక 5 సంవత్సరాలు తక్కువ కనపడాలి నేను, అదే ఆవిడ టార్గెట్. సో దట్ తన ఏజ్ కూడా తక్కువ ఉంటుంది కదా అప్పుడు. సో తనకి ఏంటంటే నా వెల్బీయింగే కావాలి. మా అన్న కూడా అంతే, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు మ్యారీడ్గా ఉన్నావా, నువ్వు సేఫ్గా ఉన్నావా, అంతే చాలు. బట్ నువ్వేదో సాధించు, నువ్వేదేదో చెయ్యి అని వాళ్ళు ఎప్పుడూ ఓవర్గా కోరుకోలేదు. నాకు ఆ డ్రైవ్ కూడా నా లోపల ఉన్నదే వచ్చింది తప్ప ఒకరు పుష్ చేయడం వల్ల రాలే. కానీ ఇప్పుడు నాకు బేబీ ఉంది కదా అని నేను కొన్ని షూట్స్ ఒప్పుకోను, నైట్ షూట్స్ ఒప్పుకోను. యాక్చువల్లీ విరూపాక్షలో ఐ హ్యాడ్ అన్ ఆఫర్, ఐ హ్యాడ్ టు పుట్ ఇట్ డౌన్ బికాస్ ఇట్ ఆల్ ద డేట్స్ వర్ డ్యూరింగ్ నైట్స్. అవును, అది షూట్ అంతా కంప్లీట్ గా నైట్. సో నేను చంటి పిల్లని అప్పుడు షీ వాజ్ 2 or something నా బేబీ వేసుకుని నేను వెళ్ళి క్యారవాన్ లో దాన్ని పెట్టి 2 o'clock దాన్ని నిద్ర పాడు చేసి దాన్ని టార్చర్ చేయడం ఇష్టం లేక ఇట్ షుడ్ బి అ హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్, నాట్ యాజ్ అ టార్చర్ అని ఐ హ్యాడ్ టు పుట్ ద ఆఫర్ డౌన్. సో బట్ ఇప్పుడు నా కూతురు ఎదిగి ఏమంటుంది, మార్నింగ్ లేచి అమ్మా నువ్వు షూట్కి వెళ్ళు, మూవీస్ చెయ్యి, ఐ లైక్ యూ టు వర్క్, ఐ వాంట్ టు కమ్ టు యువర్ మూవీ సెట్స్. నేనేం ఇబ్బంది పెట్టను, నేను వ్యాన్లో కూర్చుంటాను, నేను నీ అసిస్టెంట్తో ఆడుకుంటాను. అక్క వస్తుంది కదా, షీ హ్యాజ్ అ నానీ. సో ఒక అమ్మాయి ఆడించడానికి అని పెట్టాను. సో అక్క వస్తుంది కదా, నేను అక్కతో కూర్చొని ఆడుకుంటాను, నువ్వు నీ షూటింగ్ చేసుకో, నేను స్పాట్కి వచ్చి నేనేం ఇబ్బంది పెట్టను. బికాజ్ షీ రిమెంబర్డ్ బాగా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర తీసుకెళ్ళు, స్పాట్కి తీసుకెళ్ళు అంటే కెమెరా ముందుకి దాన్ని తీసుకొస్తే కెమెరా ముందు నేను బేబీకి వీన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అవి గుర్తుకొచ్చి ఇక్క మీద అలా చేయను, నువ్వు హ్యాపీగా మూవీస్ చెయ్యి, ఎందుకు నువ్వు మూవీస్ చేయట్లేదు, వై ఆర్ యు నాట్ గోయింగ్ టు సెట్ అని అడుగుతుంది. షీ టెల్స్ మీ టు గో టు జిమ్. అమ్మ నువ్వు జిమ్కి వెళ్ళు, ఓల్డ్ అయిపోకూడదు నువ్వు. షీ టెల్స్ మీ గ్రాండ్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కొంచెం ఉన్నట్టుంది చాలా. అండ్ దే బోత్ వాంట్ మీ టు ప్రోగ్రెస్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ మై టుడే ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ లైక్
దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఐ వాంట్ టు సెట్ అ స్టాండర్డ్ ఫర్ మై డాటర్. ఐ వాంట్ టు హ్యావ్ అ స్మాల్ పాత్ అట్లీస్ట్. ఇప్పుడు మనం చిరంజీవి గారు లాగా ఇంకొకరిలాగా పెద్ద లెగసీ ఎలాగూ క్రియేట్ చేయలేం, బట్ అట్లీస్ట్ నా వేలో నాకు కుదిరినంత వరకు మై మమ్మీ సో అండ్ సో అనే ఒక చిన్న దానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, అంతే. బాగుంది నివితా గారు, Thank చాలా you. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ my God, అండ్ thank you. బోల్డ్ అని విషయాలు అనేది కూడా షేర్ యా చేసుకున్నాము. టైం ఎలా పాస్ అయిందో అర్థం కాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ చాణక్య. ఐ లైక్ యువర్ నేమ్ సో మచ్. థ్యాంక్ మీరు యూ. చాణక్య నీతి చదివారా? చదివానండి. నేను చదివాను, చదవండి. అందుకే మీ పేరు బాగా నచ్చింది. ఓకే. ఇట్ వాస్ ఐ డోంట్ నో హౌ టైమ్ ఫ్లో, ఐ మీన్ ఫ్లో తెలియలేదు, బట్ మీరు నన్ను 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు, నా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్స్కి తీసుకెళ్లారు, హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్స్కి తీసుకెళ్లారు. బట్ నేను లాస్ట్లీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి ఐ వాంట్ టు వైండ్. నేను ఆచార్య షూట్ అప్పుడు చిరంజీవి గారిని చూసి చెప్పాను. హరిహర వీరమల్లు ఫస్ట్ డే అప్పుడు యాక్చువల్గా నాకు ఆ రోజు కాస్ట్యూమ్ టెస్ట్, అంటే ఆ రోజు షూట్ ఏమీ లేదు, టెస్ట్ కూడా కాదు, కాస్ట్యూమ్ ట్రయల్స్ ఉంటాయి కదా, ఫిట్టింగ్స్. సో ఆర్ఎఫ్సికి పిలిచారు. క్యారవాన్లో నేను డ్రెస్లు అవన్నీ ఫిట్టింగ్ చూసేసుకుని మళ్ళీ పెట్టేసి మళ్ళీ నా శారీలోకి నేను వచ్చేసి నా డ్రెస్లోకి చెట్టు కింద కూర్చున్నాను. బికాజ్ ఇట్ వాజ్ అ కాస్ట్యూమ్ టెస్ట్. సో వ్యాన్లో మనకి స్పెషల్ వ్యాన్ ఉండదు కాబట్టి జస్ట్ నేను ఫ్రీగా ఉంటుంది అన్నీ చూడొచ్చు అని వచ్చి చెట్టు కింద కూర్చున్నాను. అయితే ఆ రోజు కళ్యాణ్ గారు ఎక్స్పెక్టెడ్ కాదు, ఆ రోజు ఆయన వస్తారని ఎవరికి తెలియదు. సో ఆయన ఏదో విజయవాడలో అప్పట్లో చాలా క్యాంపెయిన్ చేసేవారు కదా ఆయన. అక్కడ క్యాంపెయిన్ చేసుకొని సడన్గా మధ్యాహ్నం 3 o'clock ఆ టైంకి వచ్చి ఆయన వెనకాల ఒక 50 మంది దాకా దబ్బని వెళ్తున్నారు. అది ఒక ఇసుక సెట్ అన్నమాట. సో ఇట్స్ వార్ సెట్ యాక్చువల్లీ, పెద్ద సెట్, క్యామెల్స్, హార్సెస్ అవన్నీ ఉంటాయి. సో ఆయన వెనకాల చాలా మంది వెళ్తున్నారు, ఆయన ఎక్కడో ముందున్నారు, నాకు తెలీదు. సో మీకు ఎక్కువ మంది నడిస్తే ఇసుక ఇట్లా లెగిసి ఒకలాంటి ఎయిర్ లో ఇసుక తిరుగుతూ ఉంటుంది కదా, శాండ్ గ్రాన్యూల్స్ తిరుగుతుంటాయి ఇసుక రేణువులు. నేను సడన్ గా ఇట్లా కళ్ళల్లోకి వచ్చి ఏంటి అని నేను ఇట్లా కళ్ళు ఓపెన్ చేసేటప్పటికి చాలా మంది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఎవరు వచ్చారు అని క్యూరియాసిటీతో ఐ ఆస్క్డ్ ద ఏడీ. షీ సెడ్ ఎవరేంటి, కళ్యాణ్ గారు అంది. అవునా, ఎక్కడున్నారు అని ఐ వాంటెడ్ టు సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. వెళ్ళిపోయారు, సెట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడే ఇలా వెళ్ళారు అని. ఏంటి ఇలా వెళ్ళారా అన్నాను. యా, నీ ముందు నుంచి ఇలా వెళ్ళారా, ఆయన పక్కనే కదా జనాలందరూ వెళ్ళింది, చూడు ఆ చివరు ఉన్నారు చూడు అంటే కనుచూపు మేరలో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళారా అని 3 సార్లు అడిగాను. షీ బికెమ్ మ్యాడ్. చెప్తున్నా కదా నివిత ఇక్కడి నుంచే వెళ్ళారు అంది తను ఏడి. అప్పుడు ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ ఐ జస్ట్ టుక్ ద బ్లెస్సింగ్. కళ్యాణ్ గారు నడిచిన ఇసుకలో నేను నడుస్తున్నాను అనేది, ఆయన పీల్చిన గాలి ఇసుక రేణువులు మళ్ళీ నేను పీలుస్తున్నాను అనే దానికి నేను సాటిస్ఫై అయిపోయాను. ఇంక నాకేం వద్దు. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ నాకు ఇంకేం వద్దు? ఐ ఫెల్ట్ దట్. అంత మీరాబాయి టైప్ అనమాట నేను. కానీ మీరు ఎప్పుడు వద్దనుకుంటారో దేవుడు అప్పుడు మీకు ఎక్కువ ఇస్తాడు. అలాంటిది కళ్యాణ్ గారితో ఇలా 3 గంటలు కూర్చొని నాకు ఒక ప్రాక్టీస్ చేయించారు. ఆ సీన్ ఆయన టెంట్ ఉంటుంది కదా, టెంట్లోకి పిలిచి ఒక రోజు మొత్తం స్పెండ్ చేశారు. ఆయన వ్యాన్లోకి పిలిచి మా అమ్మని గట్టిగా హగ్ చేసుకుని ఫోటో ఇచ్చారు. ఆ నెర్వస్నెస్తో నేను ఇలా షేక్ అయిపోతుంటే కూల్ అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చారు. మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు. హీ కాల్స్ ఎవ్రీబడి మీరు, ఏంది ఈ కాల్స్ మేడం. సార్ మేడం వద్దు సార్ ప్లీజ్ నివిత అనండి సార్ ప్లీజ్. ఆయనకి నోరు తిరగట్లే నివిత అంటే గుర్తుండట్లే. నివిత గారు అని మళ్ళీ మర్చిపోయి మేడం సార్ ప్లీజ్ అనండి నివిత అని అనండి సార్, మీరు నువ్వన్నా పర్లేదు నువ్వు ఓయ్ అన్నా పర్లేదు మేడం అనండి సార్ మీకు కాల్మొక్తా. సో దాని ఆయన నవ్వేసుకుని ఆయనకి అర్థమైపోయింది నా కళ్ళల్లో నాకు ఎంత ప్రేమ ఉంది, ఎంత భయం ఉంది అని. సో ఆయన వచ్చి ప్రాక్టీస్ ఇస్తున్నారు, ముందు రోజు సీన్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో విలన్ వచ్చి నన్ను భయపెట్టేసి విలన్కి నేర్పిస్తున్నారు ఇలా చేయాలి, నిజంగా గట్టిగా జుట్టు పట్టుకోకూడదు, పట్టుకున్న ట్యాగ్ చేయాలి, నిజంగా హర్ట్ చేయకూడదు అని ఆయన విలన్ చేసే అబ్బాయి, మన ఏజ్ గ్రూప్ అబ్బాయి, ఆ అబ్బాయికి నేర్పిస్తూ ఆయన ఇంత దగ్గరగా వచ్చారు నాకు ముక్కుకి. నాకు గుండె టకటక కొట్టేసుకుని. అప్పుడు ఆయనకి అర్థమైపోయి విలన్ లాగా అరవాలి కదా, ఏయ్ అని అరిచారనమాట గట్టిగా.
కళ్ళు తిరిగిపోయినాయి. ఆయన వాయిస్ అంత దగ్గరగా, ఆయన ఫేస్ అంత దగ్గరగా చూసేటప్పటికి నాకు ఇట్లా తిరిగిపోతుంటే ఆయన 2 చేతులతో ఇలా పట్టుకుని వాట్ హ్యాపెండ్ నాకు ఇలా తిరిగిపోతున్నాయి కళ్ళు. అప్పుడు దెన్ హీ గేవ్ మీ వాటర్ బాటిల్. నేను అది తాగకుండా దాచుకుని తెచ్చుకుని ఇంట్లో కబోర్డ్లో పెట్టుకున్నాను. అండ్ ఆల్సో కళ్యాణ్ గారు ఈ గ్లాస్ వాటర్ బాటిల్లో తాగుతారు కదా, ఆల్కలైన్ వాటర్. వాళ్ళకి అసిస్టెంట్కి తెలియకుండా ఇప్పుడు అసిస్టెంట్ ఇంటర్వ్యూ చూస్తే తిట్టుకుంటాడేమో, ఆ అసిస్టెంట్ మాటల్లో పెట్టి ఆ బాటిల్ సగం తాగిన బాటిల్ బ్యాగ్లో పెట్టుకు తెచ్చుకున్నాను. సార్ ఎంగిల్ చేసిన బాటిల్ అది దాచుకున్నాను. అట్లా ఆయన యూస్ చేసి పాడేసిన మాస్క్ ఏరుకుని తెచ్చుకొని ఆల్ దట్ క్రేజీ థింగ్స్ ఐ డిడ్. నిజంగా మీరాబాయ్ చాలా. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, నాకు కళ్యాణ్ గారిని కలవాలి, మాట్లాడాలి అని ఆ మూవీ చేసే వరకు చాలా ఉండింది. ఆ మూవీ చేసిన తర్వాత ఆయనని ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన ప్రెజెన్స్ని, ఆరాని, ఇప్పుడు నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఐ హ్యావ్ టాకింగ్ టు హిమ్ ఇన్ ద డ్రీమ్స్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే. సో నాకు ఇప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకసారి మాట్లాడారు కాదు, ఎవ్రీ అదర్ డే హీస్ ఇన్ మై డ్రీమ్స్, ఎవ్రీ అదర్ డే ఐఎమ్ టాకింగ్ టు హిమ్. ఇట్స్ లైక్ ఎ టెలిపతి. I hope he remembers me. It was a wonderful experience, Yeah. చాలా చక్కగా చెప్పారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో నేను అవి తెచ్చుకున్నాను. ఆయన ఎంగిల్ చేసిన బాటిల్ ఒకటి, ఆయన నాకు ఆఫర్ చేసిన బాటిల్ ఒకటి, ఆయన యూస్ చేసిన మాస్క్. జీవితాంతం అలా గుర్తు. నేను ఏం అడిగినా ఇస్తాను కానీ అవి మాత్రం ఎవరికి ఇవ్వను. మా వాడు అడిగాడు, నేను ఇవ్వలేదు. నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చేదే ప్రసక్తే లేదు. మా అమ్మకి, మా అన్నకి, మా బాబీకి, అందరికి, మా రిలేటివ్స్కి, నా అసిస్టెంట్కి కూడా ఫోటో ఇప్పించాను. వీడు నా అసిస్టెంట్ సార్ అన్న కూడా రారా అని చెప్పి ఫోటో ఇచ్చారు. అంతవరకు వీళ్ళందరి రుణం తీర్చేసుకున్నాను. బట్ ఆ ఖాళీ బాటిల్ నాదే, నా జీవితాంతం. సూపర్ అండి. నివిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం. మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూలో మనం మీట్ అవుదాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. Thank you so much. Thanks for having me. And it was pleasure talking to you. I mean, I have a roller coaster journey. Naku happy, sad, deepest of the deepest emotions malli hit ayyayi. Thank you so much. Thank you. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.